ఈ వారం కొరకైనటువంటి ప్రభు యొక్క మాట ఒకసారి చూద్దామా? దేవుని యొక్క మాట ఫర్ దిస్ వీక్ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట గురించి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. 2 Chronicles 20. దినవృత్తాంతాలు 20, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. 2 Chronicles chapter 20. 20వ అధ్యాయంలో 15వ వచనాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. 15 verse 15, 1-5-15. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకండి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు చేస్తారు? దేవుడే మీ పక్షంగా యుద్ధం జరిగిస్తాడు. మరొకసారి ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితి అయితే నువ్వు యుద్ధం చేస్తున్నావో, ఎంత మాత్రం అది నీ వల్ల కాటలేదు, అది నీ వశము కాదేమో అనేటువంటి అపనమ్మకమే నీ మీద నమ్మకంగా నిలబడుతుందేమో, ఆ పరిస్థితులు ఎంత మాత్రము మార్పు చెందేట్టుగా నీకు కనపట్లేదేమో, అవుతుందా అవ్వదా ఏమవుతుందో భయముతోనే నువ్వు నడుస్తున్నావేమో, నీకు లొంగనిది, నిన్ను జడిపించేది నీకన్నా పెద్ద సైన్యము లేక పెద్ద శత్రువు లేక పెద్ద ఆపత్తు నీ ముందు నుంచుందేమో. ఆయన అంటున్నాడు, భయపడకండి, జడిసిపోకండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, అస్సలు భయపడద్దు, జడిసిపోవద్దు. యుద్ధం దేవుడు చేస్తాడు, నీ పక్షంగా యుద్ధం దేవుడు చేస్తాడు. దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తే యెహోషాపాతు జీవితంలో జరిగిన కార్యమే నీ జీవితంలో కూడా జరుగుద్ది. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. నువ్వు పోరాడుతున్నటువంటి పరిస్థితి నీకు శక్తి చాలదేమో, నీ వల్ల కావట్లేదేమో, నువ్వు దాన్ని ఇంక అంతకంటే గొప్పగా చేయలేనని నువ్వు అనుకుంటున్నావేమో, గివప్ చేస్తున్నావేమో, హోప్లెస్ అంటున్నావేమో, ఇంక అవకాశం లేదనుకుంటున్నావేమో. ఐఎమ్ సారీ, దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో కలుగు చేసుకుంటే నీకు కొత్త అవకాశం ఉంటుంది. నువ్వు భయపడద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు నలిగిపోవద్దు, నువ్వు నిరుత్సాహపడద్దు, విచారించొద్దు, దిగులు పడద్దు, జడవద్దు. ఎందుకు వాళ్ళని చూసి జడుస్తావు? ఎందుకు దాన్ని చూసి జడిచిపోతున్నావు? ఎందుకు ఆ వ్యక్తిని చూసి భయపడుతున్నావు? ఎందుకు ఆ పరిస్థితిని చూసి భయపడుతున్నావు? ఎందుకు అలా చింతిస్తున్నావు? ఏదో జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? నేను యుద్ధం చేయబోతున్నాను నీ జీవితంలో. ఆమేన్. ఆయన యుద్ధము చేసినప్పుడు ఆశ ఏ రీతిగా అయితే ఆ యెహోషాపాతు ఎలాగైతే దేవుని మీద ఆనుకున్నాడో, దేవుడు తప్పక ఆ పరిస్థితులన్నింటినీ విజయంగా వాళ్ళకి ఇచ్చినట్లు మనం చరిత్రలో చూస్తున్నాం. సో దేవుని యొక్క కార్యాలు శాశ్వతమైనవి, యెహోవా కార్యములు నిత్యములు ప్రియులరా. కాబట్టి పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క శబ్దమును గుర్తించండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించండి. దేవుడు యుద్ధం చేయాలి అని అంటే ఒక వ్యక్తి కావాలి, దేవుడు యుద్ధం చేయాలంటే ఒక పరిస్థితి కావాలి, దేవుడు యుద్ధం చేయాలంటే నీ ఓటమిని నువ్వు అంగీకరించాలి. నా వల్ల కాదు అని నువ్వు చెప్పాలి, దేవుడే చెయ్యాలని ఒప్పుకోవాలి. ఒక్కసారి నీ ఓటమిని చూసి మనుషులు అనుకుంటారు, అయిపోయింది నీ బ్రతుకు, అయిపోయింది దీని పరిస్థితి. కానీ ప్రభు అంటాడు, లేదు, అయిపోలేదు, ప్రారంభమైంది. ఆమేన్. నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ప్రారంభమయ్యాడు. ఆయన నీ ముందు నిలబడతాడు. పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయి. మనుషులు చేసేటువంటి ఉద్దేశాలు, మాయోపాయాలు అన్నీ పగలగొట్టబడతాయి. నీ పక్షంగా దేవుడు ధ్వజమెత్తి నూతన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. సిగ్గుపడద్దు, ధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. బైబిల్ చెప్తుంది, భయము, జడుపు ఈ రెండు నీ జీవితంలోకి రానివ్వకు. ఈ వారం నువ్వు చూడబోతున్నావు ఒక ఆశ్చర్య కార్యాన్ని, ఒక అద్భుత కార్యాన్ని, ప్రభువు కలుగు చేసుకునే కార్యాన్ని, అది దేవుని వలన జరిగే ఒక సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. జాగ్రత్త. దేవుని యొక్క మాటను బట్టి మీరు పక్క వారికి చెప్పండి, ధైర్యంగా ఉండండి, జడవకండి, భయపడకండి. దేవుడు మీ తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం ప్రియులారా. మరి ప్రదేశంలో కూడి వచ్చిన మీ అందరికీ, నూతనంగా వచ్చిన వారికి ప్రభునామములో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మంచి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీతో మాట్లాడటానికి ఇష్టం కలిగి ఉన్నాడు. మీ జీవితాలను చూచుచున్న దేవుడు, మీ గురించి ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుడు, మీ గురించి చింతిస్తున్న దేవుడు. కాబట్టి మీ చిత్త యావత్తు ఆయన మీద వేసి దేవుని మాట వినటానికి సిద్ధపడండి. దేవుని యొక్క మాటలో ఉన్న ఆ ప్రశస్తత, ఆ ప్రత్యేకత నీ హృదయంలోనికి దాన్ని తీసుకోవటానికి ప్రయత్నించాయి. చెవులతో వినేవారు రక్షించబడకపోవచ్చు, కానీ హృదయంతో వినేవారు తప్పక రక్షించబడతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆత్మ చెప్తున్న సంగతులను ఆ లోపల చెవి కలిగిన వాడే వింటాడు, బయట రెండు చెవులు కలిగినోడు కాదు.
శ్రద్ధగా వినడానికి సిద్ధపడదాం. మనం నేర్చుకుంటున్నాము దేవుని యొక్క చిత్తమును మానవుడు ఎంత చక్కగా తెలుసుకోవచ్చో దేవుడు అంత చక్కటి పద్ధతుల్ని మానవుడికి నేర్పించాడు వాక్యంలో నుంచి. ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుని చిత్తం తెలుసుకోవటానికి చిన్న చిన్న మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడాలజీ గుండా వెళ్ళి ఆ పద్ధతిలోనే మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలి. చాలాసార్లు దేవుని చిత్తానికి ఎవరినో వెళ్ళి, ఎవరో ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, దీర్ఘదర్శుల దగ్గరికి వెళ్ళి, ఆత్మీయ తల్లుల దగ్గరికి వెళ్ళి, ఆత్మీయ ఇంకెవరి దగ్గరికో వెళ్ళి ఏదోదో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి విషయాలు నేను మోసపోతే లక్షణాలు ఉంటాయి కాబట్టి మీరు మోసపోకండి అని చెప్తూ, మీరు మోసపోకుండా ఉండడానికి ఆధారమైనటువంటి అర్థముగా నిలబడిన వాక్యమును పట్టుకుని క్రీస్తు మనతో మాట్లాడినటువంటి, ప్రవచించినటువంటి, ఇచ్చినటువంటి అపోస్తుల ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ప్రత్యక్షమైన దేవుని యొక్క మాటను మనం గమనించి దానిలో నుంచి దేవుని చిత్తం తెలుసుకోవాలి. మొట్టమొదటిది 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆలోచన దైవావేశం వల్ల కలుగుతుందా, లేకపోతే నీకే వస్తుందా? నీ అంతటి నీకేమైనా బుద్ధి పడుతుందా? దేవుని యొక్క ఆలోచన వల్ల నీ హృదయం ఏమైనా ప్రేరేపించబడుతుందా అన్నది మనం చెక్ చేసుకోవాలని విన్నాం. రెండవది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, 1 John 3:21. మన హృదయము మన మీద నిందారోపణ చేయకుండా నీతో ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తుందా? వినడానికి ప్రయత్నించాలి. నీ శరీరము దేవుడు కొన్ని పరిస్థితుల మధ్యలో నుంచోబెడతాడు, కొన్ని మాటలు వినేలా చేస్తాడు, కొన్ని పరిస్థితులు చూసేలా చేస్తాడు, కొన్ని పరిస్థితులు అనుభవించేలా చేస్తాడు. కాబట్టి ఆ సందర్భంలో నీ హృదయము నీతో ఏదైనా కొత్త విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే శ్రద్ధగా దాన్ని గమనించాలి ప్రియులారా. మూడో విషయాన్ని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం, 1 Corinthians 10:31. అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని ద్వారా దేవుణ్ణి మహింపరచగలమా లేదా అన్నది ప్రశ్నించుకోవాలి. నాలుగో విషయాన్ని కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, Colossians 3:17. ఈ పని ద్వారా మనం చేస్తునేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. గమనించండి. ఐదో విషయాన్ని 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే 2 Corinthians 9:8. ఈ పని వలన, ఈ ఆలోచన వలన మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను దీవించు అని మనం అడగలమా లేదా ప్రశ్నించుకోవాలి. ఆరో విషయాన్ని చూసినప్పుడు 2 Timothy 2:15, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మన ఆత్మీయ స్థితి దేవుని ఎదుట యోగ్యంగా ఉండగలమా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవటానికి మనం ఆ వాక్యం తీసుకున్నాం. 7వ వచనాన్ని మనం చూస్తే 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయము 23వ వచనం. అన్నిట్లో మనకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి ఎంత మాత్రము కావు. కాబట్టి ఆ పనులు మనం చేయాలా వద్దా అనే విషయాల్లో మనకు స్పష్టత ఉండాలి. ఆ పని మనం ఎందుకు చేస్తున్నాం అనే విషయాల్లో మనం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళి 8వ అంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 John chapter 2. 1 యోహాను 2:28 వచనం చూద్దాం. 1 John 2:28. యోహాను రాసిన మొదటి పత్రిక, సువార్త కాదు, 1 John 2:28. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎదుట నిలిచి ఉండండి. ఆయన దగ్గర మీరు నిలబడేటప్పుడు ఎలా ఉండాలంట? సిగ్గుపడకుండా ఆయన దగ్గర నిలబడడం మనం నిలబడగలమా లేదా అన్నది ప్రశ్నించుకోవాలి. మనుషులకు చాలా ఆలోచనలు ఉంటాయండి, చాలా కోరికలు ఉంటాయి. వాటి మధ్యలో మనం చేసేటువంటి పని దేవుని దగ్గర నిన్ను నుంచొనిస్తుందా, సిగ్గుపడిస్తుందా అన్నది చెక్ చేసుకోవాలి. అక్కడ నీవు సిగ్గుపడతావేమో అనే ఫీలింగ్ నీకు కలిగింది అనుకోండి, ఇంకా పని మానేయండి, అసలు ఆలోచన మానేయండి, ఇంకా పద్ధతులు ఏం చేయకండి. లేదు నేను ధైర్యంగా నిలబడగలను దేవుని దగ్గర అని అనిపించింది అనుకోండి, ధైర్యంగా పనిచేయండి. మీరు ఎవరికి భయపడకండి, మనుషుల్ని మీరు చూడకండి, దేవునికి మీకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మీరు ఆలోచించాలి. చాలా సందర్భాలలో కొన్ని పనులు మనం చేసేటప్పుడు ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి, చాలాసార్లు ఫిల్టర్ అయిపోతుంది. కానీ ధైర్యం కలిగిన బండోడు, మొండోడు, దేవుని తెలిసినోడు కూడా కొన్ని పనులు ఎలా చేస్తాడంటే ఏమవుద్ది అందరూ చేయట్లేదా అని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ దేవుని దగ్గర నిలబడతావా లేదా అన్నది ప్రశ్నించుకో. ఇంకొక వచనం చూడండి, అదే పత్రికలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా చెప్తాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడునో పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు. చూడడం సంగతి పక్కకు పెట్టండి, ఎరగలేదు, అసలు నాకు తెలియదు, ఆయన ఫలానా అనే విషయం నాకు తెలియాలి, ఎరగాలి. ఈ 2 వచనాలలో అసలు దేవుని యొక్క ఉద్దేశం, నువ్వెందుకు తప్పు చేస్తావు,
ఎందుకు చెయ్యాలని నీ శరీరం ప్రేరేపించబడుతుంది, ఎందుకు నీ మనస్సాక్షి నీకు గద్దిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నా అస్సలు దాన్ని వినకుండా ఎందుకు మనం తొలగిపోతామో ఒక్క నిమిషం ఆలోచించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఏమైతే పనులు చేస్తామో అక్కడ చెప్తుంది, చిన్నపిల్లలారా అని మొదలుపెట్టి ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడి యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు ఆయన ఎదుట నిలిచి ఉండండి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడాలి. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు. నేను కొన్ని పద్ధతులు చెప్పి వివరించడానికి తీసుకుని వెళ్తాను. ఈ వచనం నన్ను చాలా చక్కగా డీల్ చేసింది. చాలా విషయాల్లో నా హృదయాన్ని పరిశుద్ధపరిచింది, నా క్రియలను పరిశుద్ధపరిచింది, నా ఆలోచనను పరిశుద్ధపరిచింది. ఇది ఎలా జరిగిందో ఒక మాట విందాం. మీరు ఏదైనా ఒక పని చేయాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా లేదా? ఏదో ఒక పని అనుకున్నారా లేదా? అన్ని పనులు ఉదయాన్నే లేచి బ్రష్ చేద్దాం అనుకునేటప్పుడు దేవుని చిత్తమో కాదని అడుగుతారా? అడగరు. స్నానం చేయాల్సి వచ్చినప్పుడు అడగరు. ఏ సబ్బు వాడాలో అని అడిగినప్పుడు కూడా ఆలరు. కానీ నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి అడిగాడు, బ్రాస్ గారు మనం ఏ సబ్బులు వాడచ్చు అని అడిగాడు. క్రైస్తవుడు ఏ సబ్బులు వాడచ్చు అన్నాడు. నువ్వు ఇలాంటి పెక్యులర్ క్వశ్చన్లు ఇకరా, నీకేమనిపిస్తే నీకు అదైతే అంటే మీరు ఎప్పుడో చెప్పారు ఒకసారి మెసేజ్లో, మీరు లైఫ్ బాయే వాడతారండి. అంటే ఇప్పుడు మీరు డోవ్ వాడచ్చా వాడకూడదా? దట్ ఈస్ క్వశ్చన్. ఫ్యూమా డీవిల్స్ వాడచ్చా వాడకూడదా? గార్నియర్ ఆ షాంపూ వాడచ్చా వాడకూడదా? ఏంటి నీ ప్రశ్నకి ఏం కావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఏం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు అని అడిగితే, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ చీప్ ఆర్ కాస్ట్లీ. అక్కడ ఆడి పాయింట్ అది. నేను ఖరీదైనటువంటి వస్తువుల్ని వాడుకోవచ్చా వాడుకోకూడదా, లేకపోతే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వస్తువులనే వాడాలా? ఏమిటి నాకు ఒకసారి మీరు చెప్పండి అని. నువ్వు నన్ను ఫాలో అవుతావు, దేవుని ఫాలో అవుతావా? ఎవరిని ఫాలో అవుతావు? దేవుని ఫాలో. అలాంటప్పుడు నేను ఏ సబ్బు వాడితే ఏ షాంపూ వాడితే నీకెందుకు? సో నువ్వు దేవుని అడుగు. అంటే మీకు ఎలా తెలిసిపోయింది అని అడిగాడు. సరే, మంచి క్వశ్చనే. ఒక మాట విను. నువ్వు ఏం వాడావా అన్నది ఇంపార్టెంట్ కాదు. నీ పక్కన నుంచునేవాడు నీతో పాటు ఉండగలడా లేదా, అది ఇంపార్టెంట్. నువ్వు లైఫ్ బాయ్ వాడు, లేకపోతే ఇంకే బాయ్ అయినా వాడు, లేకపోతే గర్ల్ వాడు, కానీ నీ పక్కన ఉండే వ్యక్తి నీ శుభ్రతను చూడగలగాలి. నీ లోపల నీ శరీరం నుంచి వచ్చేటువంటి సువాసనలు ఆర్టిఫిషియల్ అంటే ఎవరికి తెలియదండి. వస్తే ఒకటే బెస్ట్ సువాసన చెమట కంపు. అది తప్ప ఇంకేదైనా కంపు వచ్చిందంటే అది నువ్వు వేసుకొచ్చిన కంపు, డౌటే లేదు. సో బెస్ట్ థింగ్ అనేది నువ్వు ఆలోచించేటప్పుడు నువ్వు ఎలా డెకరేట్ అవుతున్నావు అన్నది కూడా పక్క నుంచి కూడా ఆలోచిస్తాడు, అవునా కదా? ఇఫ్ యూ గో ఫర్ అ బ్రాండ్, డెఫినెట్లీ తెలిసి ఇటు బ్రాండ్ వాడాడరా, లేదు అన్బ్రాండ్, అదే అత్తర్ గారి సెంట్ అయితే, అదే సాహిబ్ గారి సెంట్ అయితే ఇది అత్తర్ సెంటరా తెలిసిపోద్ది. సమ్ డిఫరెన్స్. ప్రతి సమయంలో దేవుని చిత్తం అనే దగ్గరికి వచ్చేటప్పటికి కష్టపడడానికి ఖచ్చితంగా చేయాలి అనుకునే వాడికే వస్తాయి ఈ డౌట్లు. అంతవరకు ఏమి ఇబ్బంది పడవు. లెట్ మీ టెల్ యూ, ఒక పనికి కేంద్రం ఏంటి అని అంటే, నేను ఒక ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాను. అందరూ చెప్పండి ఒకసారి మీ పక్క వాళ్ళకి, నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను. మన చర్చిలో పెళ్ళి, మన చర్చిలో అమ్మాయి, మన చర్చిలో అబ్బాయే, పెళ్ళి మనదే, మనం వెళ్తున్నాం. ఆమెన్. ఇప్పుడు నేను బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎలా డెకరేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దేవుని చిత్తం కనిపెట్టాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను డ్రెస్అప్ చేసుకోవాలి, నేను మంచి చీర కట్టుకోవాలి, మంచి సూట్ వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనోళ్ళదే కదా, అంతా మనోళ్ళే కదా. ఆదివారం వచ్చినట్టు వస్తామా? అందరూ మనోళ్ళే కదా. పెళ్లి చేసేది ఆలివన్నయ్యే, పెళ్లి కొడుకు మన చర్చ అబ్బాయే, పెళ్లి కూతురు రోజు మన పక్కన కూర్చొని పిల్లే, మన సండే స్కూలే, మన యూతే, అంతా మనమే కదా. దానికి ఏంటి పెద్ద డెకరేషను లేదు. అప్పుడు మాత్రం మనం తయారయ్యే వెళ్ళాలి. మంచిది, వెళ్తాం. ఫస్ట్ నీకేమొస్తుందంటే, నీ హార్ట్ నీతో ఒక మాట చెప్పొద్ది. ఏమని? నువ్వు తయారవ్వకుండా ఎలాగెళ్తావు అని చెప్పొద్ది. అంటదా? అందా? వెరీ గుడ్. అన్న వెంటనే నీ హార్ట్ నీతో చెప్పిన వెంటనే నువ్వేం చేస్తావు తెలుసా? ఆలోచన స్టార్ట్ అవుతుంది. హార్ట్ చెప్పుద్ది, నెక్స్ట్ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నీ హృదయంలో ఆలోచన మొదలవుతుంది. చూడండి, ఒక పనికి ఏ పనులు జరుగుతాయో మీరు ఒకసారి ఆలోచించండి. థాట్ ప్రాసెస్ హార్ట్లోనూ మైండ్లోనూ స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా నీ హార్ట్ లోపలికి ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఆలోచన చెప్పండి ఒకసారి. రైట్. ఆలోచన వచ్చిన వెంటనే నీకు వివేచన స్టార్ట్ అవుతుంది. ఏమవుద్ది చెప్పండి, మీ పక్క చెప్పండి. ఆలోచన తర్వాత వివేచన. ఇప్పుడు మీరు జాగింగ్కి వెళ్ళే డ్రెస్ వేసుకురావాలా వద్దా పెళ్ళికి? మీరు వివేచించరా? ఎస్ ఆర్ నో? డెఫినెట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆలోచన వచ్చిన తర్వాత వివేచన స్టార్ట్ అవుతుంది. ఏది ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకి నేను వేసుకోలేదు, ఇదైతే కొత్త చీర, ఇది నేను కట్టుకోలేదు, సో ఇది తీద్దాం.
నీకు వివేచన స్టార్ట్ అవుతుంది. ఇదా మొన్న వేసుకున్నాను కదా ఆ నరేంద్ర పెళ్ళికి చూస్తుంటారు, వద్దు ఇది మళ్ళీ మారుద్దాం. సమ్ డిఫరెన్స్ విల్ కమ్. ఇమ్మీడియట్గా నీ థాట్ ప్రాసెస్లో ఏమవుతాయి, వివేచన స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. దీంతోపాటు పైనుంచి కిందకి మ్యాచింగ్స్, సెటప్లు పెటప్లు ఉన్నాయా లేవా అవన్నీ వచ్చేస్తాయి. వివేచన వచ్చిన వెంటనే యుక్తి స్టార్ట్ అవుతుంది, తెలివితేటలు స్టార్ట్ అవుతాయి, యుక్తి ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే నీకు కొన్ని రీజన్స్ స్టార్ట్ అవుతాయి, యుక్తి తెలివిగా. కొన్నిసార్లు చూడండి, నేను మొన్న ఒక పాపను అడిగాను, అమ్మ ఇది చాలా బాగున్నాయి అని అంటే, అన్నయ్య మీరు చూడరనుకున్నాను, మీరు చూస్తారని. అదే ప్రాబ్లం అమ్మా, మీరు ఏది చూడరు అనుకుంటారో అదే చూస్తాడు. దేవుడు కూడా అంతే తల్లి, ఆయన చూడడేమో అనుకుంటే ఆయన కళ్ళు అక్కడే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. నేను అంటే అలా కాదన్నయ్య, లాస్ట్ టైం వేసుకొచ్చినప్పుడు దీన్ని పైదేమో దాంది, ఇదేమో కొత్తది, దీన్ని దానికి యాడ్ చేశాను, ఇది కొత్తదే కానీ మీరు గుర్తుపట్టి సరే అని. నేను పట్టలేదు అది చెప్పింది. అప్పుడు అర్థమైందా, ఓకే గుట్లు ఇలాగే బయటపడతా ఉంటాయి అమ్మా అన్న. ఆ తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే యుక్తి. చూడండి, మన అవతల వ్యక్తులకు ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి, వ్యక్తులను నువ్వు కనపరుచుకోవడానికి, లేకపోతే ఒక పని చేసేటప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయాల్సినటువంటి పనికి నీ లోపల కొన్ని రకాల కెమిస్ట్రీ స్టార్ట్ అయ్యి యుక్తిగా ఎలా చేయాలి, తెలివితేటలు ఎలా వాడాలి. ఇది ఒక ఫంక్షన్ గురించే కాదు, మీరు రెగ్యులర్ డే టు వెర్షన్లో మనకి అక్కడ యుక్తి స్టార్ట్ అవుద్ది. చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, ఇస్తే ఎలాగ ఇవ్వాలి, తీసుకుంటే ఎలా తీసుకోవాలి, తప్పించుకుంటే ఎలా తప్పించుకోవాలి, ఇక ఆల్ థాట్ ప్రాసెస్ అంతట్లోనూ యుక్తి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హార్ట్లోకి ఉద్దేశం వెళ్ళింది, వెంటనే నీకు ఆలోచన వచ్చింది, ఆలోచన తర్వాత వివేచన వచ్చింది, వివేచనలోంచి యుక్తి లేక తెలివితేటలు వచ్చాయి. నెక్స్ట్ ఏమవుద్దంటే లాభం ఏంటి, ఇక్కడ రీజనింగ్ స్టార్ట్ అవుద్ది. నాకు లాభం ఏంటి, మేరకు క్యా హోతాయ్. ఇప్పుడు నేను అప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తాను. ఏంటి అని అంటే, లాభమా నష్టమా, నాకు సంతోషమా కాదా, ఆ పని చేసేటప్పుడు నాకు ఏదో ఒకటి ఉండాలి, నాకు ఐదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ నాకు ఉండాలి. నేను ఏ పని చేస్తున్నా నా 3 విషయాలు ఉంటాయి. 1 నాకు లాభం ఉంటుందా, 2 నష్టం వస్తుందా, 3 నేను సంతోషపడతానా లేదా. ఎస్ ఆర్ నో. మీరు ఏ పని చేసినా మీ లోపల ఈ థాట్ ఇదే ఉంటుంది. ఇక్కడే మీ లోపల ఆ లాభ నష్టాల యొక్క ఆ బిజినెస్ మ్యాన్ బయటకు వస్తాడు. బయటకు వచ్చి అప్పుడు ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు, నేను ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం, మనం దాని గురించే మాట్లాడదాం. 1-2 నిమిషాలు. 5 వెళ్ళిపోతామా, 4 వెళ్దామా. మన పాత పుస్తకం ఎంత రికార్డ్ అయ్యింది, 50. ఇప్పుడు చర్చిది అందరిది అన్నారు కదా, వెళ్ళకపోతే ఎలాగా, వెళ్దాం. వెళ్తే ఎంత ఇద్దాం, అందరితో పాటు ఇచ్చేద్దామా, మనం ఏమైనా స్పెషల్ ఇద్దామా. లాభము నష్టము బ్యారేజ్ వేస్తుంది మనిషి. ఎంతలో ఇద్దాం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం. 4 వెళ్ళిపోతే పర్వాలేదు కదా, ఏమనుకోరు కదా. లేకపోతే మన అక్కడ ఒక వాక్యం ఉంటుంది, కుటుంబ సపరివార సమేతంగా వచ్చేయండి అని చెప్పి, బంధుమిత్ర సపరివార సమేతంగా అని. అప్పుడు చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా పెళ్ళికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా. మరి రాశారు గాళ్ళు వెళ్ళొచ్చు, సిగ్గుపడకండి. ఇంకెవడెవడైనా కార్డు రాయకపోతే మానండి, లేకపోతే వెళ్ళండి అందరూ. లెక్క వేసుకుని లాభాన్ని ఆలోచన చేస్తా. ఆ తర్వాత దానివల్ల నాకు లాభం ఉండదు, నష్టం ఉండదు, బట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది. ఆ పని చేస్తే అవతలోడు ఏడిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అప్పుడు క్రియ మొదలవుద్ది. అంతవరకు నీ బాడీకి ఏ యాక్షన్ ఉండదు. ఇవన్నీ ఎక్కడ జరిగాయి, నీ హృదయంలో, నీ అంతరంగంలో పోరాటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు ఏ పనులు చేయటానికి నువ్వు ప్రారంభించావో మళ్ళీ చెప్పను ఒకసారి, మీరు గుర్తు చేసుకోండి. నెంబర్ 1 హృదయంలో వచ్చింది, తర్వాత ఆలోచన, వివేచన, యుక్తి, లాభము, క్రియ. అప్పటి వరకు నువ్వు క్రియ చేయవు. ఇదంతా మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోగలిగినప్పుడు దేవుని చిత్తం ఎందుకు తెలియదండి. ఇన్ని ఆలోచించగలుగుతున్న మానవుడు ఖచ్చితంగా దేవుని చిత్తం కూడా తెలుసుకుంటాడు. ఏం జరుగుద్ది ఒకసారి రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మాథ్యూ 6:8. యేసు ప్రభువు వారు ముందుగా మనకి ఇచ్చినటువంటి విషయాలు చూద్దాం. 6:8 మీరు మీ తండ్రిని అడగక మునిపే, మీకు అవసరతలు ఏంటో అడగక మునిపే ఆయనకి తెలుసో తెలీదా. ఇప్పుడు నువ్వు ఏ పని అయితే చేయడానికి రెడీ అవుతున్నావో, ఏ పద్ధతినైతే చేయడానికి సిద్ధపడుతున్నావో, ఏ మాటలైతే ఆడడానికి సిద్ధపడుతున్నావో, ఎక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నావో, ఈ థాట్ వెనక నీ గురించినటువంటి ఫస్ట్ సిగ్నిఫికెన్స్ దేవునికి తెలుసో తెలీదా. ఒకసారి చెప్పండి, మీ గురించి దేవునికి తెలుసు అని పక్క వాళ్ళకి. మీకు అవసరతలన్నీ ఆయనకి తెలుసు అని చెప్పండి. రైట్, మీకు అవసరతల వరకే మీకు తెలుసు అని చెప్పాను. ఇప్పుడు లూక్ 5:22 వద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 5:22. లూక్ 5:22. యేసు వారి ఆలోచనలను ఎరిగి,
యేసు యేసు ఇందాక మీ అవసరతలు ఎరిగి, ఇప్పుడు యేసు చెప్పండి నా ఆలోచన ఎరిగి. ఇప్పుడు చెప్పండి అసలు మీ ఆలోచనకి క్రియింక అవ్వలేదు. మీ ఆలోచన గురించి ఆయన చూస్తున్నాడా లేదా? మీరు క్రియింక కంప్లీట్ చేయలేదు. థాట్ ప్రాసెస్ మీ హార్ట్లో మైండ్లో స్టార్ట్ అయిన వెంటనే జీసస్ ఇన్వాల్వ్ అవుతాడు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ టాకింగ్ టు ఓన్లీ క్రిస్టియన్స్ టుడే. క్రైస్తవుడు కొరకే మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు అనగా క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఆయన చెప్పిన బోధ ప్రకారం జీవించడానికి నిశ్చయించుకుని ఆయన చూపిన మార్గంలో బాప్తిస్మము పొంది రక్షణ అనుభవం కలిగి మారు మనసు కలిగి తన జీవితం అంతా దేవుని కొరకు బ్రతుకుతానని నిశ్చయమైన తీర్మానం చేసుకున్న వాడు క్రైస్తవుడు. అంతేగాని నాకు పిల్లలు పుట్టలేదని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇల్లు లేకపోతే ఆ ఇల్లు కట్టుకోవడానికి దేవుని దగ్గరికి వస్తే ఇల్లు ఇచ్చాడని, స్థలం ఇచ్చాడని, పొలం ఇచ్చాడని, పిల్లలు పుట్టారని, లేకపోతే ప్రమోషన్లు వస్తాయని, అప్పులు తీరిపోతే, జబ్బులు తగ్గిపోతే, అసలు ఇలాంటి క్రైస్తవులే కదా. బ్యాచ్ వదిలేండి పక్కకి. క్రీస్తు కొరకు ఎవడైతే రక్షణ పొందాడో వాడికి రైట్. ఇప్పుడు నీ ఆలోచన అంతా తెలుసా తెలియదానికి? చెప్పండి. నువ్వు ఒక క్రియ చెయ్యక మునుపు నీ అవసరతలు తెలుసు. ఆ పని నీకు ఇవ్వడానికి ఆయనకి ఆలోచన ఉందా లేదా? నువ్వు ఒకటి చేసే ముందు, ఆలోచించే ముందు, మాట్లాడే ముందు చేసే పద్ధతి అంతా ఆయనకి తెలుసు. ఇప్పుడు నీ అవసరతలన్నీ చూసిన దేవుడు నీ ఆలోచనలు ఎరిగాడు. రోమన్స్ 12:17 రోమపత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 12:7 రోమన్స్ 17 12:17 రోమన్స్ 12:17 17వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం. కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. మనుషుల కొందరి దృష్టికి అందరా కొందరా? మీ బైబిల్ ఏముంది? అందరనుందా? అయితే అందరని చదువుదాం. మనుషుల అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. థాట్ దగ్గరే కరెక్ట్గా ఉండండి. మీరు యాక్షన్ వరకు వెళ్ళకండి. మీరు చేసిన తర్వాత అది గాడ్లీ యాక్సెప్టెన్సా కాదన్నది తర్వాత విషయం. ముందు దేవుని చిత్తమా జరిగిందా లేదా అన్న విషయం ఆలోచించకుండా మనుషుల అందరి దృష్టికి అదేమై ఉండాలి? నీ పని, నీ ఆలోచన, నీ మాట, నీ క్రియ. మనుషులు కొందరిగా అందరిగా. ఇప్పుడు చెప్పండి, ఎవడేమనుకుంటా నాకు అనవసరం అనండి ఒకసారి, పర్లేదు. ఆడి సంగతి నాకు అనవసరం, నేను పట్టించుకోను, ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కేర్. అయితే ఏంటి? బ్యాచ్ ఉందా లేదా? ఈ బ్యాచ్ ఉందా లేదా? నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఉన్నారా లేదా? ఎవరైనా మాట్లాడండి అమ్మా. ఉన్నారు. నాకు నచ్చినట్టు అనేటప్పుడు ఇంకోటి చెప్తే ఊరుకోం, మళ్ళీ ఇంకోటి చెప్పించుకోవడానికి కూడా ఊరుకోము. మనం ఏం చేసామంటే ఇంక అదే ఫ్యాషను. మనకు నచ్చిందంటే ఇక అనవసరం, ఆలోచనలు అనవసరం, ఉద్దేశాలు అనవసరం, దేవుని చిత్తం అనవసరం, చేసి పడేయడమే, అనేయడమే, ఎంత మాట పడితే అంత, ఏ పని పడితే ఆ పని చేసేయడమే, ఎక్కడికంటే అక్కడికి, ఎలాగంటే అలా. జాగ్రత్త. దేవుడు మీ ఆలోచనలు పసిగడుతున్నాడు. దేవుడు మీ అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ అవసరతలు చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని చిత్తం గురించి నువ్వు కనిపెట్టాలి, లేకపోతే దెబ్బతింటావు. ఏం జరుగుద్ది? నష్టం తర్వాత చెప్తాను, ముందు లాభమే చెప్తాను వినండి. మనుషులు అందరి దృష్టికి ఏం చేయాలి? దాని ముందు వచ్చిన కీడు. వాళ్ళు తప్పు చేశారు, అప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడండి. వాళ్ళు చెడు చేశారు, మీరేం చేయాలి? వాళ్ళు ఒక దెబ్బ వేశారు పిల్లలు ఇంకేం చేస్తారు? ఇంకొకటి చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఒక దెబ్బ కొడితే 2 కొడతారు. ఎందుకు? ఆడంటాడు నువ్వు కుక్కరా అంటే, వీడేమంటాడు? మీ మామ కుక్క, మీ నాన్న కుక్క, మీ తాత కుక్క అంటాడు. పిల్లలు కీడుకు ప్రతికీడు చేయటం వాళ్ళకి ఇష్టం. మనకు కూడా అంతే. ఆడు మన ఇంటికి రానప్పుడు మనం ఎందుకు ఆడు ఇంటికి వెళ్ళాలి? ఈ ఇంటికి ఆ గుమ్మం ఎంత దూరమో ఆ గుమ్మానికి ఈ గుమ్మం కూడా అంతే దూరం. చాలా డిప్లొమాటిక్. దేవుని చూస్తున్నాడు. ఆడు కీడు చేశాడు, నీ బుద్ధి ఏమైంది? నువ్వు క్రైస్తవుడువా కాదా? వాడు మాట్లాడట్లేదు, నీ మాట్లాడమేనే. నీ నోరు పడిపోయిందా? అవతరోడు పలకరించలేదు, నువ్వు పలకరించడం నొప్పేంటి? మనుషులందరి దృష్టికి ఏమవ్వాలి? యోగ్యమైనవి చేయాలి. అంటే ఏంటో తెలుసా? ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఈ సిస్టర్ గురించి మీకు తెలుసా? ఆ బ్రదర్ గురించి మీకు తెలుసా? ముందుకే ప్రైజ్ లార్డ్ ఊపేయడం, కౌగిలించుకోవడం, జంతికలు నలిపేసుకోవడం, వెనక్కి తిరిగిపోయి చెడ్డ మాటలు, కాని మాటలు మాట్లాడడం. దేవుని చిత్తం తిరుగుతుందా లేదా? నువ్వు కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? నీ రక్త సంబంధికి ముఖం తిప్పొచ్చా క్రైస్తవుడు? తిప్పడు. కానీ ఏం చేస్తాడు? హలో ముఖం తిప్పడు, ఫోన్కు తిప్పుతాడు. హలో 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 ఏమైంది? అల్టిమేట్గా నువ్వు చేసింది అదే కదా. చాలా సందర్భాలు. పొద్దున్న కోపం వచ్చింది, ఎన్ని గంటల్లో పోవాలి? సాయంత్రంలోపు కావాలి. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. నాకు సాయంత్రం 5:10కి కోపం వచ్చిందండి. 5:10కి, సూర్యాస్తమయం 5:20కి. ఇప్పుడు నా టైం ఎంత? ఎవడున్నాడు ఇక్కడ క్రైస్తవుడు? లేకండి.
ఆ 10 నిమిషాల్లో నేను కోపాన్ని తీసేసుకుని సమాధానంగా వచ్చానన్నాడు ఎవడన్నాడు? లేకండి ఇక్కడ నీకు వాక్యం తెలుసు, నువ్వు చెయ్యకూడదు తెలుసు, చేస్తున్న తప్పులు నీకు తెలుసు, దేవుని చిత్తం గురించి ఆలోచిస్తావు, నీ క్రియలు ముందుగా దేవుడు చూస్తున్నాడా లేదా? హిస్ థింకింగ్ అబ్సల్యూట్లీ నీకు చూసేస్తున్నాడు ఆయన వాక్యం నీకు దగ్గరికి చెప్పేసిన తర్వాత దాని ప్రకారం నువ్వు చేయకపోతే జడ్జిమెంట్లో పడతావు, జాగ్రత్త, తీర్పులో పడిపోతావు. ఎందుకు అని చెప్తున్నానంటే బైబిల్ చెప్తుంది నీ విశ్వాస జీవితం అంతటిలో మనుషుల దృష్టికి యోగ్యమైన నువ్వు చెయ్యకపోతే ఏం జరుగుతుందో చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 Corinthians chapter 4 verse 5. బైబిల్ని మీరు ఎక్కువసేపు చదువుతూ ఉండండి, దేవుడు మీతో చాలా విషయాలు మాట్లాడతాడు. 4వ అధ్యాయము 5వ వచనం. 1 Corinthians chapter 4 verse 5. కాబట్టి సమయం రాకమునుపు, అనగా దేవుడు ప్రభువు వచ్చేంత వరకు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగాను, కంగారు పడకండి, ఇంకా టైం ఉందని ఒకసారి అనండి. టైం ఉందలే, చాలా టైం ఉందలే. వస్తానన్నాడు, వచ్చాడా? రాలేదు. ఎప్పుడు వస్తాడు తెలీదు. వస్తే ఎలాగొస్తాడు? దొంగ అంటే కనవేయడానికి రాడు, ఆ చెప్ప పెట్టని టైంలో వస్తాడని అర్థం. అంతేగాని దొంగ నీకు చెప్పొస్తాడా? ఫోన్ చేసి ఏమండి పొద్దున్న 3 నుంచి 4:30 నా టైము, మీ ఇంటికి మేము ఫిక్స్ చేసాం, టార్గెట్ పెట్టాం అని ఎవడని నీకు చెప్తే 3 నుంచి 4:30 నీ ఇంటి చుట్టూ ఎవరు ఉంటారు? మీరే గొరకాలు అయిపోయి పోలీసులను పెట్టేసుకుని కాపలా కాసేస్తారు, CC కెమెరాలన్నీ పెట్టేసి రెడీగా పడుకుంటారు వేషాలు ఇస్తూ కదా. ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీకు చూస్తాడు, నీకు చేస్తాడు. దట్స్ రూల్. ఇప్పుడు చదవండి. దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. నీ ఆలోచన పర్ఫెక్ట్గా అయితే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను మెచ్చుకుంటాడు. ఆలోచన చెత్త అయితే మెప్పు వస్తుందా? ఇంకేమైనా వస్తుందా? మెప్పుకి ఆపోజిట్ నీ దగ్గరికి వచ్చేస్తుంది. దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే అంతవరకు నీ హార్ట్లో విషయాలన్నీ ఒక చోట ఎక్స్రే ఫిల్మ్లో బంధించబడుతున్నట్టు, ECGలో ట్రాక్ అవుతున్నట్టు, MRIలో లోపలికి వెళ్ళి చూడగలిగినట్లు నీ పిక్చర్ అంతా ఒక చోట కనపడుతుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నువ్వు బ్రతికున్నంత కాలము నీ పిక్చర్ అంతా ఏమవుతుంది? అక్కడ పుస్తకం వైడ్ పుస్తకం, హార్డ్ డిస్క్ మీద హార్డ్ డిస్క్, ఫుల్గా డేటా అంతా ఏమవుతుంది? బ్యాకప్ అవుతుంది. జాగ్రత్త, అన్ని పనులు అవుతున్నాయి. ప్రభువు వచ్చేంత వరకు రహస్యాలను దేవుడు ఏం చేస్తాడు? వెలుగులోనికి తీసుకొస్తాడు, బయలుపరుస్తాడు. ఆ రోజు వరకు నువ్వు ఇక్కడ నాలాగా మంచి పాస్టర్గా కనపడవచ్చు, నాలాగా మంచి కబుర్లు వాక్యాలు బ్రహ్మాండంగా ఓదరగొట్టేయచ్చు, అనేక మందిని డిబేట్లు గెలిచేయచ్చు, మీసాలు మెలేసి తొడలగొట్టేసి ఛాలెంజ్లు చేసేసి డిబేట్లు గెలిచేసి రంకిలేసి అబ్బబ్బా ఏమైనా చేయొచ్చు. కానీ దేవుడు ఒకరోజు వెలుగులోకి వచ్చి నా హృదయాన్ని, నా ఆలోచనల్ని పరీక్షిస్తాడు. ఆ టైంలో నాకు మెప్పు వస్తుందా, దేవుని ఎదుట సిగ్గుపడిపోతానా అన్నది దేవుని దృష్టిలో ఉంటుంది, నీ యాంగిల్లో ఉండదు. నీకున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ లేకపోతే బ్రిటిష్ పీనల్ కోడ్ల ప్రకారం ఏమి ఉండదు. నీ అంతరంగంలో దేవుని పక్షమైనటువంటి దృష్టి ఏదైతే ఉందో, వాక్యం ఏదైతే ఉందో వాక్యం ప్రకారమే చెక్ చేస్తాడు. జాగ్రత్త, ఏ రకమైన అదర్ మెథడ్స్ ఉండవు. ఇప్పుడు చెక్ చేయండి. నువ్వు జడ్జిమెంట్లోకి వస్తావు, ఆ వెలుగులోకి వస్తావు, మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన చెప్తాడు, నీకు నువ్వు చేసినవన్నీ చూపిస్తాడు, నీ హృదయాలోచన బయలుపరచబడుతుంది, ఏ ఉద్దేశంతో నువ్వు పని చేసావో రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వరకు మనం చేసిన పనులన్నీ క్షమించబడతాయా? ఏది రక్షణ పొందేసి బాప్తిజం పొందేసి ప్రభు బలంలోకి వచ్చేసిన లాస్ట్ ఎప్పుడైతే నువ్వు ప్రభు బలంలోకి వచ్చావో, ఆ ప్రభు బలలో రక్తమాంసాలు తీసుకోవడం ద్వారా నీ పాపములు క్షమించబడ్డాయని నువ్వు విశ్వసించినట్లయితే కొట్టివేయబడ్డాయి. ఆ తర్వాత విషయం మాట్లాడుతున్నాను నీకు. ఈ వారంలో కానీ రోజులో కానీ ఎప్పుడు జరిగినా సరే, ఇప్పుడు నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రభువు వల్ల ఒకవేళ ఈరోజు పొద్దున్నే కనుక నువ్వు తీసుకుంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు తీర్పులో ఉంటావు. ముందు క్షమించేశాడు, వదిలేశాడు, మర్చిపోండి. నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే అది క్షమించబడ్డాయి, లేకపోతే అవి కూడా తీర్పులోకి వస్తాయి. ఇప్పుడు ఈ ఫ్రెష్గా వచ్చినటువంటి వ్యక్తి లేక ప్రభు బలకే నేను అంత పరిశుద్ధంగా లేనని తీసుకోవడం మానేస్తే, సంఘానికి వెళ్ళకపోతే, అవ్వకపోతే, నీ ఇంట్లో ఇంకేదైనా ప్రాబ్లం వచ్చేసి చుట్టాలు పెళ్ళిళ్ళు బంధువులు హడావుడైపోయి దేవుని బలనే నువ్వు దూరం చేస్తే, ఏ రోజు నువ్వు ఆఖరిగా దేవుని బలను సమీపించావు ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు నువ్వు జడ్జిమెంట్లో ఉంటావు. ఇప్పుడు చెప్పండి, ఇంత టైం పీరియడ్ అంతట్లో కూడా దేవుడు నిన్ను గనక చెక్ చేస్తే నాకేమీ అవ్వదు, నేను చక్కగా దేవుని దగ్గర మెప్పు పొందుతానని చెప్పగలిగిన ధైర్యవంతుడు ఎవడన్నా ఉన్నాడా? నేను ప్రభు బలంలో పర్ఫెక్ట్ అండి, నేను అసలు ఇంతవరకు వాక్యానుసారం ఉన్నానండి, ఎక్కడ ఏ తప్పు చేయలేదని ఎవడ ఉన్నాడా? డెఫినెట్గా ఉండరు. ఎందుకంటే నీ హృదయం నీ మీద నిందారోపణ చేస్తే నేను రాకర్లా, ఎవరో చూశారన్నది కాదు, నువ్వు ఏ పనులు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నావో వెలుగులో ఒకరోజు
బయలుపరచబడతాయి, జాగ్రత్త. ఇప్పుడు దేవుని యొక్క మాట చూడండి. ఆలోచనలు బయటపడినప్పుడు హెబ్రీ పత్రిక 4:12 Hebrews chapter 4:12 Hebrews 4:12 హెబ్రీ పత్రిక 4:12 త్వరగా తీద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదే, రెండొంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? నీ హార్ట్ లోపలికి వెళ్ళి నీ థాట్స్, నీ ఆలోచనలను, థాట్స్ అండ్ మోటివ్స్, నీ యొక్క అంతరంగంలో తీసుకునేటువంటి ఆ ఉద్దేశాన్ని, తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుంది అది? ఇప్పుడు వాక్యం ఏది నీ ముందు నిలబడద్దో తెలుసా? వాక్యమే. మనుషులు సాక్ష్యాలు రారు. మీరు అడగచ్చు, ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మనం చనిపోయి యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ జడ్జిమెంట్లో మనకి కెమెరా రీల్ ఓపెన్ అవుతుంది కదా అన్నాడు. ఎందుకు అంత రీలు? అంత అవసరం లేదంటే, లేదండి యేసుప్రభు చెప్పారు కదా మీరు దుమ్ము దులిపేయమని, ఆ దుమ్ము వచ్చి సాక్ష్యం వేస్తుందని చెప్పారు కదా. ఒరా, అది నీకు భయం పడడానికి, నువ్వు నేర్చుకోవడానికి చెప్పాడురా. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు డబాయించడం నీకు దమ్మేది. ఆయన దగ్గరికి వెళ్ళి కుదరదు, నాకు సాక్ష్యం ఇస్తే కానీ నేను నమ్మను అనడానికి నీకు ఏమైనా స్కోప్ ఉంటుంది అక్కడ? అంతేం ఉండదు. ఎందుకో తెలుసా? వాక్యము అయ్యున్న యేసు వాక్యముగా నీ దగ్గరకు వచ్చి వాక్యమును నీతో ప్రకటించి వాక్య ప్రకారం చెయ్యకపోతే ఇంక నీకు సాక్ష్యం ఎవరు? వాక్యమే. అందుకే నీ ముందు నిలబడేది, నీ తలంపులను శోధించేది ఏంటి? వర్డ్. వాక్య ప్రకారం నువ్వు చేసావా, చేయలేదా? వాక్య ప్రకారం ఉన్నావా, లేదా? ఈరోజు దేవుని మాట వింటున్న నీ హృదయము నిశ్చయముగా దేవుని వైపు తిరగకపోతే జాగ్రత్త, భయంకరమైనటువంటి తీర్పును ఎదుర్కొంటావు. ఖచ్చితంగా వర్డ్ నిలబడదు, ఇంకెవరు నిలబడరు. ఎవడో వచ్చి సాక్ష్యాలు చెప్తాడు అనుకోకండి. మీ అత్తయ్య గారు వస్తారేమో, ఆవిడ నువ్వు క్రైస్తవులు అయిపోయారేమో. మీరు అంతా ఒక పెద్ద ఆయన అడిగాడు, అన్నాడు అనమాట, అయ్యగారు నా జీవితం పాపి నెంబర్ 1, మా ఆవిడ పరిశుద్ధురాలు నెంబర్ 1, మా ఆవిడ ప్రార్థన నన్ను పరలోకం తీసుకెళ్ళిపోద్ది గ్యారంటీ అన్నాడు. అది ఎలాగవుద్ది? ఎవడి రక్షణ? ఆడిదే అన్నానంటే, మా ఆవిడ ఊరుకోద్దు, మీ సంగతి తెలియదండి అన్నాడు. ఏంటనంటే, దివారాత్రాలు ప్రభువా ఈ పాపిని మార్చని ఎప్పుడు ఎడుతూనే ఉంటుంది, కాబట్టి దేవుడు మొర వినడా? లోకసువార్త 18 ఏం చెప్పింది అన్నాడు. అయ్యా, విడువక విశ్వాసంతో నిరంతరము ప్రార్థన చేయాలని లోకసువార్త 18 చెప్పింది. కానీ అంటే మరి మా ఆవిడ చేస్తున్నాను, నువ్వు చేసుకుంటే వెళ్తావురా, మీ ఆవిడ చేస్తే అవ్వదు. చాలామంది ఏమంటారు, మీ పిల్లల్ని ఎవరంటే, మా అమ్మగారు బాగా ప్రార్థన చేస్తారండి. మీ అమ్మ ప్రార్థన చేస్తే నువ్వు పరీక్షలో పాస్ అవుతావా? నువ్వు రాస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు జ్ఞానం అడిగితే అప్పుడు పాస్ అవుతావు. ప్రతిసారి ఎవరో చేస్తున్నారు కుదరదు. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నీ సొంత రక్షణ అణుకుతోనో, భయంతోనో, వణుకుతోనో కాపాడుకోమని బైబిల్ చెప్తుంది. ఇంకెవరిది నీకు పనికిరాదు. కాబట్టి ప్రతి సమయంలో కూడా నీ ఆలోచన, నీ యొక్క తలంపులను ఎవరు చెక్ చేస్తారు? నీ ఫ్రెండ్కి తెలియకపోవచ్చు, నీ దేవుడు వాక్యము నిన్ను చెక్ చేస్తారు. సో వర్డ్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, మనిషి 2 విషయాలను కేంద్రం చేసుకుందాం. ఫస్ట్ వర్డ్, చెప్పండి, మాటలు. రెండోది పనులు. మాటలు మాట్లాడేటప్పుడు మంచి అంతేనా ఉంటాయి, మంచి చెడు. పనులు చేసేటప్పుడు ఏముంటాయి? మంచి చెడు పనులు ఉండవు. నీతి కార్యాలు లేక సత్కార్యాలు లేక లోక కార్యాలు, ఈ 2 ఉంటాయి. ఐదర్ వరల్డ్లీ ఆర్ హెవెన్లీ. సత్కార్యము చేసావా దేవుని సన్నిధిలో నిలబడతావు, చెడ్డ కార్యాలు లోక కార్యాలు చేసావా అవుట్. ఈ వస్తువు చూడండి, అబాకస్. ఏం చేస్తారు దీంతో? చాలా స్పీడ్గా, వేగవంతంగా లెక్కలు చేయడం నేర్పించడానికి ఇదొక సాధనంగా వాడుకుంటాం. దీనిలో వాళ్ళకి మనం ఎంత నెంబర్ చెప్పండి, ఎన్ని డిజిట్స్ నెంబర్ చెప్పండి, వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే దీన్ని పోసినలా జరుపుతారు, లెక్క వేస్తారు, టప్ అని చెప్పేస్తారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ దీని లెక్కలు వేయటం చాలా సులువు అయిపోద్ది. అంటే కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగహారాలు, ఎడిషన్స్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్స్ అండ్ డివిజన్స్ ఈజీ అయిపోతాయి. ఎంత ఈజీ అయిపోతాయి అనంటే, ఒక మనిషి చేసేటువంటి ఆ లెక్క ఎక్కువ సామర్థ్యం మనుషులు క్యాలిక్యులేటర్తోనో లేక బ్రెయిన్నో ఉపయోగించే బదులు ఒక చిన్న సాధనాన్ని ఉపయోగించి చేయగలుగుతాం. నిజం చెప్తాను వినండి. కొంతమంది పిల్లల్ని నుంచోబెట్టి ఈ అబకస్లో టాప్ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఒక 20 మందిని పోగేసి వాళ్ళకి ఇది ఏమీ ఇవ్వకుండా వాళ్ళకి లెక్కలు చేయమన్నారు. ఇది ఇవ్వలేదు. ఇది ఇవ్వకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంత టైం చెప్పండి టక్ అని ఆన్సర్ చెప్తున్నారు. వీళ్ళు ఎలా చెప్తున్నారు అని అంటే, లెక్కించటానికి వాళ్ళకి ఒక సులువైన పద్ధతి ఆల్రెడీ ఎక్కడుంది,
ఇప్పుడు నీ మైండ్లో ఎన్ని లెక్కలు దేవుని సన్నిధిలో చెప్పుకోవాలనే విషయం నీకు తెలుసా తెలీదా? నీ మైండ్ రికార్డ్ చేసిందా లేదా? ఏ ఏ పనులకి, ఏ ఏ మాటలకి, ఏ ఏ క్రియలకి, ఏ ఏ పద్ధతులకి నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాలనే విషయం నీకు తెలుస్తుందా లేదా? ఎన్ని పనులు దేవుని చిత్తం కాని పనులు చేస్తున్నావు, ఎన్ని ఉద్దేశాలు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, ఎన్ని ఆలోచనలు నీ అంతరంగంలో నీ శరీరం చెప్పినట్టు వింటున్నావు, నీ హృదయం చెప్పిన మోసానికి నువ్వు లోబడుతున్నావు. లెక్క చెప్పాలా అక్కర్లేదా? ఆఫ్టర్ ఆల్ పిల్లలే దీని మీద కొద్ది రోజులు వాళ్ళు దీన్ని అభ్యాసాత్మకంగా నేర్చుకుని ఆ తర్వాత ఇది లేకుండా వాళ్ళు లెక్కగలిగినప్పుడు నీ దేవుని ఎదుట నీ మనస్సులో నుంచి, నీ శరీరంలో నుంచి మాట లెక్క క్రియ దేవుని సన్నిధిలో లెక్క చెప్పుకోవాల్సి వస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, దేవుని తీర్పులో మనం పడతామా, పడకుండా తప్పించుకుంటామా? అందరికీ ఒకటే భయం, ఏంటి? పడిపోతామేమో, లెక్క పడుతుందేమో, లెక్కలు తేడా వస్తాయేమో అనిపిస్తుంది కదా. రైట్, ఇప్పుడు నువ్వు నిజంగా నువ్వు చేసేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక మాట చెప్తాను వినండి. నిన్ను ఒక ఆయన వచ్చి నిన్ను పిలిచారు, అమ్మాయిలారా అన్నాడు. వచ్చావు, శ్రద్ధగా వినండి ఈ మాట. నిన్ను పిలిచాడు, నువ్వు వచ్చావు, నీతో నేను స్నేహం చేస్తానన్నాడు. నాకు ఎప్పటి నుంచో నీతో స్నేహం చేయాలని ఉంది అని అన్నావు. వెంటనే నీ గురించి ఆయనకి తెలిసింది, ఆయన గురించి నీకు తెలిసింది. బికాజ్ మన ఇద్దరం ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ అయిన తర్వాత నీ పనులు నీ స్నేహితుడికి చెప్పి చేస్తారా, చెప్పండి చేస్తారా? చెప్పి చేస్తారు. నీ పద్ధతులు నీ స్నేహితుడికి తెలుస్తాయా, తెలియవా? తెలుస్తాయి. నీ ఆలోచనలు నీ స్నేహితుడికి తెలుస్తుందా, తెలీదా? తెలుస్తాయి. నీ ఇన్ను నీ అవుట్ నీ ఫ్రెండ్కి తెలిసిపోతా, తెలీదా? నువ్వు లోపల ఏం చేస్తావు, బయటకు ఏం చేస్తున్నావు అన్ని విషయాలు తెలుస్తా, తెలీదా? నీ ఉద్దేశాలు నీ తలంపులను తెలిసిపోతే లేదా నీ ఫ్రెండ్కి? రైట్, తెలిసిపోయినాయి. మీ ఇద్దరు కూడా చాలా చక్కగా ఆలోచన చేసినప్పుడు నీ స్నేహితుడు అన్నాడు, అరే అలా కాదురా, ఇలా చేద్దాంరా అన్నాడు. ఓకే డన్ అన్నావు. ఆయన చెప్పాడు, ఆయన చూపించాడు, ఆయన మాట్లాడాడు, ఆయన చేశాడు. ఆయన నీ కోసం ప్రతి పరిస్థితుల్లో నిన్ను ప్రేమించాడు, నిన్ను క్షమించాడు. నీ ఫ్రెండ్ నీ కోసం అన్ని ఆలోచనలు, నువ్వు తప్పు చేస్తున్నవన్నిటిని నీకు నేర్పించాడు, నీకు అన్ని విషయాలలో ఆయన బోధించాడు. ఆఖరికి నిన్నేం చేశాడంటే, అరే నేను కొంచెం ఒక ఊరు వెళ్తాను రా, అందాక నువ్వు పలానా వాడి ఫ్రెండ్తో ఉండరా నువ్వు అని చెప్పి మరొకడికి హ్యాండ్ ఓవర్ చేశాడు, మరొక సంఘానికి హ్యాండ్ ఓవర్ చేశాడు, మరొక కాపరత్వం కింద పెట్టాడు, మరొక ఒక ఉద్దేశము కలిగిన దేవుని ప్రణాళిక కలిగిన సంఘము అనే ప్రదేశంలో నిన్ను చేర్చాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టలే. మళ్ళీ నీ కోసం అక్కడ తప్పిపోతావు అని దత్తపుత్ర ఆత్మను నీకు ఇచ్చి తన ప్రేమను నీకు తెలియపరిచి అన్ని విషయాల్లో నీ కొరకు చేసేసి ఆయన ఏం చేశాడు తెలుసా? నేను ఇప్పుడే మా డాడీ నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళొస్తాను, అందాక నువ్వు ఇక్కడ ఉండరా అని చెప్పి ఆ ఫ్రెండ్ నిన్ను విడిచిపెట్టి తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడో రాడా? వస్తాడు. బికాజ్ ఆయన నీ ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్పాడు వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడన్నది మాత్రం ఖచ్చితం. నీకేం అర్థమవుతుంది తెలుసా? అప్పుడే రావడలే. నీ ఫ్రెండ్ గురించి నీకు తెలుసు కదా, అప్పుడే రావడలే, పర్వాలేదులే, కాసేపు పడుకుందాం అనుకున్నాడు ఒకడు, కాసేపు వ్యాపారం చేద్దాం అనుకున్నాడు ఒకడు, కాసేపు 2-4 చేద్దాం ఎలాగాని ఎదురు చూసేవాడు ఒకడు, కొంతసేపు లోక జ్ఞానం సంపాదించుకుందామని ఒకడు. రకరకాల ప్రయత్నాలు, రకరకాల పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఒకసారి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన మాత్రం, ఆయన వచ్చే టైంకి నువ్వు ఆయన దగ్గర నిలబడతావా లేదా? ఆయనతో నీ స్నేహం కంటిన్యూ అవుతుందా లేదా? చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది వినండి. ఒక స్త్రీ మంచి బొమ్మను పెట్టుకుని ఆరాధిస్తుంది, అందమైన బొమ్మను పెట్టుకుని ప్రేమిస్తుంది దాన్ని. ఎంత అందానికి ప్రయత్నం చేస్తుందనంటే తన శరీరంలో ముందు తల దగ్గర నుంచి అరికాలుకున్న గోరు వరకు చాలా చక్కగా సున్నితంగా దానికి కావలసినటువంటి షాంపూలు, సబ్బులు, స్నోలు, క్రీములు, కెమికల్స్, పచ్చివేపాకు, గడ్డి గాదర, మట్టి అన్నీ వేసుకుని బాడీని చాలా జాగ్రత్తగా, సున్నితంగా, కోమలంగా 60-20లా కనపడేలాగా రకరకాల వస్త్రాలతో దాన్ని ఆరాధిస్తూ ఉంది. దేన్ని? ఒక విగ్రహాన్ని. ఆ విగ్రహం ఏదో తర్వాత చూద్దాం. చాలా ఆరాధిస్తూ ఉంది. ఈలోపు ఆయన వచ్చి చెప్పాడు, చూడమ్మా, సౌందర్యం వ్యర్థం, అందం మోసకరం, వద్దమ్మా. అయ్యో ప్రభువా, నాకు ఇప్పుడు వరకు తెలియదు ప్రభువా, అది ఎక్కడుంది ప్రభువా అన్నాడు. నేను మాట్లాడాను, నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఒకసారి చూసుకో. ఓకే, చూసుకున్నప్పటి నుంచి ఏమైందనంటే అప్పటి నుంచి కొన్ని భాగాలనే అందంగా ఉంచుకోవడం తయారైంది. అంటే విగ్రహారాధన కొంచెం తగ్గించింది. మనిషి శరీరం చూసినప్పుడు గోల్డ్ చూస్తాడా, ముఖం చూస్తాడా? గోల్డ్ కాదు, గోల్డ్. బంగారం చూస్తారా, ముఖం చూస్తారా? గోల్డ్ ఉంటే బంగారం చూస్తే
ముఖాన్ని చూడరు, బంగారాన్ని ఇక్కడ చూస్తారు. చూడంగానే వదిన ఇది ఎక్కడ కొన్నావు అంటారు, కానీ నీ ముఖం ఎంత బాగుందో దీనిలో అన్నాడు. ఎవడన్నా అన్నాడు మిమ్మల్ని? ఎవడన్నాడు? ఇది ఎక్కడ కొన్నావు అంటావు గాజు చూడగానే. అంతేగాని ఈ గాజుల్లో నీ చెయ్యి ఎంత అందంగా ఉందో ఒక్కడు మాట్లాడలేదు ఇప్పుడు వరకు, ఉంగరం పెట్టినోడు కూడా కదా. సో బంగారం. ఇప్పుడు గోల్డ్కి రంగులు వేసుకుంటే, చెక్కుకుని దీన్ని జాగ్రత్తగా చేసి కింద మీద పడి మొత్తం చేసుకుంటే, తలకి రంగు వేసుకుంటే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. సో డెకరేషన్ ఈజ్ ద ఈవిల్నెస్ ఆఫ్ యువర్ బాడీ. నీ శరీరానికి ఉన్న దరిద్రం అంతా ఎక్కడ ఉంటుంది? నీ అలంకరణలోనే కనపడతా ఉంటుంది. సరే, వ్యక్తిగా నువ్వు చూస్తున్నాడు. ఆయన చెప్పాడు వద్దమ్మా జాగ్రత్త అంటే, ఇంతకు ముందంతా చేయట్లేదు పాస్టర్ గారు, తగ్గించాను అని కొంచెం తగ్గించుకుని కొద్ది రోజులు చేసింది. ఈ ఆరాధన, విగ్రహాలను ఆరాధించినటువంటి పరిస్థితి కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే, తనకు నచ్చిన దానితో ఆనందించడం ప్రారంభించింది. దాని పేరు వ్యభిచారం. ఐఎమ్ సారీ టు సే, వ్యభిచారం అనగానే ఒక పురుషుడు ఒక స్త్రీ గురించి, ఒక సంసారి మరొక స్త్రీ గురించో పురుషుడి గురించో అనే ఆలోచన పక్కకు తీయండి. ఏది లేకపోతే, దేనితో అయితే నీకు సంతోషం కలిగి ఉంటుంది అని నువ్వు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ మొబైల్, దట్ ఈస్ ఇంకా నేను అన్నాను, అది లేకపోతే నీకు అది అవ్వదు అనుకునే తలంపు ఏదైతే కలుగుదో అది వ్యభిచారం. సో అది పట్టుకున్నాం. సో వ్యభిచారం చేస్తున్నాం. ఆయన వచ్చాడు, వ్యభిచారం చేస్తూ పట్టుకోబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి నుంచోబెట్టినప్పుడు ఆయన తల ఎత్తి చూశాను అని రాస్తుంది. ఆయన ఏం చేశాడు చెప్పండి? అప్పటి వరకు కింద రాసుకుంటూ ఒక్కసారి చూశాడు. అప్పటి వరకు కామ్గానే ఉన్నాడు. మనం తల దించుతాం, ఆయన తల ఎత్తుతాడు. అప్పుడు అన్నాడు, పాపం చేస్తున్నాడు ఎవడున్నాడు ఇక్కడ, మొదట రాయి ఏంటి అన్నాడు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలందరూ ఏమయ్యారు? లెఫ్ట్ ఓవర్ ద ప్లేస్, విడిచిపెట్టేశారు. నేను కూడా నిన్ను శిక్షించను, నేను క్షమిస్తున్నాను, ఇకను పాపము చెయ్యకు చెప్పేశాడు. వెంటనే ఆమె తలెత్తింది. అమ్మయ్యా, నేను రక్షించబడ్డాను, లేకపోతే ఈ పాటికి మాంసం ముద్దయిపోయి ఉండేదాన్ని, చచ్చిపోయి ఉండేదాన్ని, నా మీద రాళ్ల పోగుండేది. నేను రక్షించబడ్డాను, థ్యాంక్ యూ లార్డ్, దేవానికి కృతజ్ఞతలు స్తోత్రం అని చెప్పింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె కూడా ఇంటికి వెళ్ళిపోయింది. 4 రోజులు బాగానే కంట్రోల్లో ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తు చేసుకుంది. కానీ ఆమెకు మరలా తన శరీరము, ఆలోచనలు, ఇందాక నేను చెప్పినటువంటి ఆలోచన, వివేచన, యుక్తి, లాభము, క్రియ యాక్ట్లోకి వెళ్ళిపోయింది. మర్చిపోద్దా? పాత శరీరం ఏం చేస్తుంది? లేపుద్ది. వచ్చేసి తను షీ కమిటెడ్ అగైన్ ద సేమ్ సిన్. మళ్ళీ శరీరానికి ఆ విగ్రహారాధన, ఆ వ్యభిచారము, ఏ తలంపులైతే అయిపోయింది. కొద్ది రోజులు చాలా చక్కగా తనకు కావాల్సింది చేసుకుంటూ, నచ్చినట్టు చేసుకుంటూ, వ్యభిచారం అనే దానికి నేను విషయం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీకు నచ్చినట్టు చేయడం, మీకు కావాల్సినట్లు చేయడం, మీరు కోరుకున్నట్లు చేయడం, మీ ఉల్లాసం కొరకు చేయటం, ఎవడేమనుకున్నా నాకు భయం లేదని నిర్లజ్జగా చేయటం, నీతికి విరోధంగా చేసే ఏ పనైనా వ్యభిచారమే. చేసేసింది. మళ్ళీ దొరికిపోయింది. ఈసారి తనకు ఆలోచన ఏంటంటే, ఆయన ఉన్నాడు కదా, ఆయన నా పక్షంగా పుట్టబడతాడు కదా, మాట్లాడతాడు కదా, మరొకసారి వచ్చి నుంచుంటాడు కదా, వకాలత్ వేస్తాడు కదా అని కోర్టులో నిలబడింది. పబ్లిక్ కోర్టులో నిలబడింది ఆ స్త్రీ. తలెత్తి చూసింది, ఆ వకీల్ రాలే, ఆ లాయర్ అక్కడ లేడు. సడన్గా అందరూ ఆర్డర్. తలెత్తి చూస్తుంది, ఎవరు? న్యాయమూర్తి వచ్చేస్తే ఇప్పుడు ఏం జరుగుద్ది అని. తీరా కన్నులెత్తి తలెత్తి చూసేటప్పటికి న్యాయమూర్తిగా ఆయన కూర్చుని ఉన్నాడు. ముందెలా ఉన్నాడు? న్యాయవాదిగా ఉన్నాడు. ఇప్పుడెవరు? న్యాయమూర్తిగా ఉన్నాడు. న్యాయమూర్తి అంటున్నాడు, ఎవరు అన్నారు. తలెత్తమ్మా, నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను ఒకప్పుడు నీ తప్పులన్నీ, నీ పాపాలన్నీ, నీ క్రియలన్నీ ఏం చేశాను? కొట్టివేశానే, క్షమించానే. ఆ రోజు నిన్ను తీర్పు తీర్చలేదే, నిన్ను ప్రేమించానే, నీ కొరకు నేను భరించానే, నీకు అన్ని విషయాలు నేర్పించాను కదా చెయ్యొద్దని. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు ఇలా తప్పు చేసి వచ్చావు? సరే, ఇప్పుడు నేను న్యాయవాది స్థానంలో నుంచి న్యాయమూర్తి స్థానంలో ఉన్నాను కాబట్టి నీ కేసు కొట్టేయడానికి వల్ల పడదు, రుజువులు అక్కడ ఉన్నాయి. నీవు ఇంకెవరినైనా న్యాయవాదిని తెచ్చుకోగలవా? నీ న్యాయవాది న్యాయమూర్తిగా మారితే నీ బ్రతుకులు నీ కొరకు విజ్ఞాపన చేసేవాడెవడో? ఎవడొచ్చి నిలబడతాడు? ఏ ప్రభు వచ్చి నిలబడతాడు? ఏ దేవదూత వచ్చి నిలబడద్ది? ఏ సాతాను వచ్చి నిలబడతాడు? సాతాను వస్తాడు, ఏం చేస్తాడు? ప్రభువా శిక్షించు, ఇకనైనా చాలు, ఇదిగో ఏమి చేశాను లిస్టా చూడు, చిట్టా చూడు అని చెప్పి నీ గురించి ఎన్ని చెప్తాడో చూడు. వాడు నిందలు మోపువాడు.
అబద్ధాలను నిజాలుగా మాట్లాడేవాడు నువ్వు చేసిన ప్రతి క్రియకు గుర్తు రుజువుతూ యేసు తండ్రి ముందు, ఆ తీర్పు ముందు, ఆ న్యాయవాది ముందు నిలబెడతాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నేను నిన్ను క్షమించే అవకాశం లేదు, నీకు తీర్పు తీర్చే అవకాశం మాత్రమే ఉంది. నువ్వు చేసిన క్రియలు, నీ పాత జీవితం అంతా నేను మర్చిపోయాను, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ తప్పులు చేసి ఫ్రెష్గా వచ్చి నా ముందు నిలబడ్డావు. కాబట్టి నీ తప్పులకు శిక్ష 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 తప్పుద్దా? తప్పదా? తప్పదు. అగ్ని మండుచుంది, పురుగు చావదు, అగ్ని ఆరదు, పో అక్కడికంటాడు. ఇప్పుడు చెప్పండి, నీ క్రియలు ఎలాంటివైనా, నువ్వే పనులు చేస్తున్నావో దేవుని ఎదుట నిలబడడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడడానికి నువ్వు సిద్ధపడగలిగితే ఆ పని దేవుని చిత్తం. ధైర్యం నీకు లేకుండా పిరికితనంగా తప్పు చేస్తున్నావు, నీకు నిందారోపణ జరుగుతుంటే ఆ పని దేవుని చిత్తం. అవునా కాదా? క్లియర్. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆయన ఎప్పుడో వస్తాడు అని. సరే, ఇప్పుడు ఇంకొక మాట చెప్పనివ్వండి. ఆయన ఎప్పుడైతే రక్షిస్తాడని చూస్తుందో మొత్తానికి ఆ జడ్జి గారు ఏం చేశారు? ఇప్పుడు తీర్పిచ్చి పెట్టేశాడు. ఇప్పుడు నీ క్రియలు ఏమవుతాయి చెప్పనా? ఒకసారి జాగ్రత్తగా రండి. వినడం, ఎన్ని మాటలు వింటుంటారు మీరు? ఎవరెవరి గురించో వింటుంటారు, మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ, సినిమాలు, సీరియళ్ళు, రకరకాల వ్యవహారాలు చాలా వింటారు. తెలుసుకోవడం బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన దగ్గర, ఎవరిని అడగక్కర్లేదు, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. చదువుకోవడం, చాలా సబ్జెక్టులు చదువుకుంటాం. నేర్చుకోవడం, చాలా విషయాలు నేర్చుకుంటాం. మరి ఆటలు బోల్డ్, పాటలు, ఉద్యోగాలు, రకరకాల ఉద్యోగాలు, రకరకాల బిజినెస్లు. మీకు విషయం తెలుసా? మీరు ఇలాంటివి ఏం చేసినా దేవుడు ఏం అడగడు. మీరు అక్కడ దేవుని చిత్తం కోసం పెద్దగా ఏం కనిపెట్టేకండి. అవన్నీ కామన్గా జరిగిపోతుంటాయి. మీరందరూ ఏమండి, 10th క్లాస్ అయిపోయింది, పరీక్షలు అయిపోతున్నాయి, రిజల్ట్స్ వచ్చేస్తాయి, నెక్స్ట్ ఏంటి అదే ప్రశ్న. నారాయణ, చైతన్య, ఇంకా నాచి, లేకపోతే చైనా, వీళ్ళందరూ వచ్చి మీ ముందు కూర్చుంటారు. ఏమంటారు వాళ్ళు? మీ పిల్లోడిని మా దగ్గర జాయిన్ చేస్తే మీకు ఏదో 600కి అది A+ వస్తే మీకు ఫీజు ఫ్రీ, లేకపోతే హాస్టల్ ఫ్రీ, లేక ఇది ఫ్రీ, అది ఫ్రీ, అది ఫ్రీ, అన్ని ఫ్రీలు వస్తాయి. ఇప్పుడు ఫుల్గా మన ఇంటి చుట్టూ తిరిగేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం చేయడానికి నాకు కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. పాస్టర్ గారు, మా అబ్బాయిని ఏం చేయమంటారు? MBBS చేయమంటారా? ఇంజనీరింగ్ చేయమంటారా? లేకపోతే ఇంకేదైనా చేయమంటారా? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నీ కొడుక్కి పేరు పెట్టడం వరకే నా పని. ఆ తర్వాత ఏం చేయాలనేది ఎవరి పని? నీ పని. నువ్వు కనేటప్పుడు దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగినప్పుడు దాన్ని వెతకాలి, అది ప్రయత్నం చేయాలి. సరే, మొత్తానికి ఏదో చేస్తారు, మీ పిల్లల్ని మీరు చదువులు చెప్పిస్తారు, దాని గురించి ఏమి ఉండదు. మీరు ఏం చేశారో అనే విషయాల మీద, అంటే మీరు ఏమేమి పనులు చేస్తున్నారు అన్నిటి మీద దేవుడు చూడగాని ఖచ్చితంగా నీ క్రియలు ఏమైతే ఉన్నాయో ఆ క్రియల గురించి మాత్రం జీతం ఇస్తాడు. థింక్, నో ప్రాబ్లం. హార్ట్, నో ప్రాబ్లం. ద యాక్ట్ వాట్ యు డూ, ఇట్ ఈస్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అ మ్యాటర్. నువ్వే పనులు చేస్తున్నావో ఆ పనులకు జీతమే ఉంది. నా ఇంకా అర్థం కావడానికి నా ప్రయత్నం చేస్తున్నాను నేను చెప్పడానికి. ఎందుకంటే చాలా విషయాల్లో మనం డే టు డే లైఫ్ చేసే విషయాలన్నిటి గురించి దేవుడు కన్సర్న్ కాదు. ద థాట్కి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యి నీ శరీరంతో నువ్వు పనిచేస్తావో దట్ ఈజ్ మ్యాటర్. వెరీ సీరియస్. దీన్ని ఇంకేమీ ఆలోచించడానికి లేదు. ఎందుకో చెప్తాను చూడండి. ఒకసారి చూడండి, Matthew 7:1. ఎక్కడెక్కడ నువ్వు దేవుని దగ్గరకు భయంకరమైనటువంటి దేవుని చిత్తంలో నుంచి తొలగిపోతావు చూస్తున్నారు. Matthew 7:1. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు. ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? తీర్పు తీర్చడం. నువ్వు దేవుని ఎదుట నిలబడకుండా చేసేటువంటి మొదటి పని జడ్జిమెంట్ పాస్ చేయడం. ఎవరు ఉన్నారా లేదా? తీర్పు తీర్చలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు? ఏ చిన్న విషయంలోనైనా ఏం చేస్తుంటాం? తీర్పు తీర్చడం అనే విషయానికి మీరు గట్టిగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాతో ఇతరులను పోల్చకుండా ఉండుట. అర్థమైందా? నాతో ఇతరులను పోల్చకుండా ఉండుట. ఒకసారి ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఒక ప్రదేశంలో ఒక సేవకుడు చాలా చక్కగా మాట్లాడితే నేను వచ్చి ఆయన అప్రిషియేట్ చేసి, బ్రదర్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్ టాకింగ్ అండి, అద్భుతంగా మాట్లాడారు, దేవుడు చాలా చక్కటి జ్ఞానం ఇచ్చాడు, చాలా మర్మమైన విషయం, సున్నితమైన విషయం చాలా చక్కగా మాట్లాడారు అని నేను చెప్పాను. చెప్పిన వెంటనే నా పక్కన పాస్టర్ గారు, మీరు సెటర్ లేకుండా అన్నాడు. ఏంటో మాట్లాడుతున్నావు, ఆయన చాలా చక్కగా మాట్లాడారు, ఆ చాలా చిన్న విషయం చాలా ఎక్కువసేపు చక్కగా వివరంగా చెప్పారంటే ఆ విషయం ఏంటో చెప్పనా? ఆదాము నుంచి అవ్వ తయారైంది, అది చెప్పాడు ఆయన 2 గంటలు. చాలా చక్కగా చెప్పాడు. అది నాకు అర్థమైంది, నేను నమ్మాను. నేను చాలా చక్కగా మాట్లాడారు బ్రదర్, ఇది నిజంగా మర్మమే కానీ మరొకటి ఏం కాదనంటే నన్ను ఊరుకోండి మీకంటేనండి అని నా మాటలను చాలా గొప్ప చేశాడు. బట్ ఇంటర్నల్గా నాకు అదే కావాలి. ఏది కావాలి? నా ఆడాడు
ఆదాము నుంచి అవ్వ వచ్చింది, ఆదాము పడుకున్నాడు, ఆపరేషన్ చేశాడు, ఆ సర్జరీ ఎన్ని గంటలు అయిందో తెలుసా, ఆ ఎముక ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా, ఏ రిబ్బు నుంచి తీసాడో తెలుసా, ఇదంతా నాకు తెలియదు. నేను తెలుసుకున్నాను. నేను అతను బట్ అల్టిమేట్గా నాకు కావాల్సింది ఇదే. వెంటనే నా హృదయం అంటుంది, నీ హృదయం లోపల నుంచి తీర్పు వెళ్తాను తెలుసా, నీ హార్ట్లో నుంచి ఏమనిపిస్తుంది, నీకంటే వాడేమి. అచ్చా, మనం కూడా కొన్నిసార్లు ఏమనుకుంటాం, ద జడ్జిమెంట్ అంటే ఏంటో ఎక్కడో ఎవడో చెప్పుకండి, నీకన్నా నాకన్నా ఆడేం బాగా చేశాడు, నాకన్నా ఆళ్ళేంటి, నాకన్నా ఇదేంటి, నేనే కదా, నా వల్ల నాకన్నా జడ్జిమెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. చాలా జాగ్రత్త పిల్లరా. అదే దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ఆయన తీర్పు తీరిస్తే మీరు తీర్పులో పడిపోతారు. నెంబర్ 2, Matthew 5:22, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22. ఇక్కడ దొరుకుతారు అందరూ, చూడండి. నేను కాదమ్మా, యేసు ప్రభు. యేసు మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. ఒక సిస్టర్ గారు ఏమందో తెలుసా, మా ఆయనకి రోజు దేవుడు తీర్పే అంది. మీ ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, బైబిల్ చూపించనా అంది. నేను బైబిల్లో ఇలాంటివి కూడా దొరుకుతాయా, చూపించమ్మా అని. చదవండి ఇది అంది. 5:22 చదవండి మీరు. నేను మీతో చెప్పినది ఏమనగా, సహోదరి కాదు కదా, అక్కడ ఏముంది, సహోదరుడు. కాబట్టి మేము అందరు లేడీస్ అంతా ఫ్రీ అంటుంది ఆవిడ. అవునా, నీకు అలాగ అర్థమైందా? బైబిల్ ఏం చెప్తుంది, సహోదరుడు సహోదరి, ఇట్స్ ఏ యూని జెండర్. అక్కడెక్కడ కూడా పిల్లలారా అంటే ఎవరికి, చిన్నపిల్లలకా, పెద్దలారా అంటే ఓన్లీ పెద్దోళ్ళకా, అలాగేం చెప్పలేదండి బైబిల్. ఇక్కడ స్త్రీ లేదు, పురుషుడు లేదు, పిల్ల లేడు, పెద్ద లేడు, ముసలి లేదు, ఎవరు లేదు, అందరికీ సంబంధించిన వాక్యం ఇది. దైవజనుడా అని అంటే అది ఎవరికి, పాస్టర్కా కాదు, దేవుణ్ణి జనంగా కలిగిన మనకి అందరికీ. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి ఏముందో. ఆయన మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు. నీ కోపం వచ్చిద్దా రాదా, తెల్లారి లెగిస్తే? హలో, వస్తుందా రాదా? ఎక్కువ వస్తుందా, కొంచెం వస్తుందా? ఎలా వచ్చినా వస్తే వచ్చినట్టే. నెక్స్ట్, ప్రతివాడు విమర్శకు లోనను, తన సహోదరుని లేక సహోదరుని చూచి వేస్ట్ ఫెలో, పనికి మాలినోడా, ఈడియట్, మూర్ఖుడా అని తిట్టినోడు ఏమవుతాడు? మామూలు సభ కాదు, ఇంటర్నేషనల్ తీర్పు. అది ది హేగ్లో ఉంది, అక్కడ పడిపోతామండి వెళ్ళి. జాగ్రత్త పిల్లరా. ఫస్ట్ ఏంటి, తీర్పు నేను దేవుని దగ్గరికి తీసుకొస్తా అంటే క్రియ. నెంబర్ 2, విమర్శ కానీ, అదే కోపము కానీ, తిట్టినా కానీ 2. నెంబర్ 3, ప్రకటన గ్రంథము Matthew 12:36, మత్తయి సువార్త 12లోనే 36, 12:36 మాథ్యూ. మళ్ళీ ఇది నేను కాదు, యేసు ప్రభువు వారు చెప్పిన మాట. ఆయన మీతో చెప్పేది ఏంటంటే, మనుషులు, ఇప్పుడు వచ్చిందా లేదా నీకు, ఆడమగ తేడా లేదు కదా, మనుషులు అన్నాడు కదా ఇక్కడ. మనుషులు పలుకు ప్రతి మాట గురించి విమర్శ దినములు లెక్క చెప్పవలసి ఉండును. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? వేస్ట్ మాటలన్నింటిని బట్టి ఏం చేయాలి? ఈ క్రియలు దేవుని ఎదుటికి వచ్చేటప్పుడు తీర్పు ఎందుకు వస్తుందో తెలుసా? ఈ 3 పనులు చేయకండి. 1, తీర్పు తీర్చకండి. ఐఎమ్ ఎడ్యుకేటింగ్ యూ, నీ ఇష్టం, నేను ఎలాగే తగలాడతాను, నేను ఏం చేయగలను, నేను ఏమీ చేయను, నువ్వు దేవుడు చూసుకోండి. తీర్పు తీర్చకండి, తిట్టకండి, కోపగించుకోకండి, అవతల వాడిని పనికి మాలడం అనకండి. ఎలాంటి వాడైనా నీ పనికి వస్తాడు ఎక్కడో చోట. నెంబర్ 3, ఎప్పుడు ఎవరి మీద చెడ్డ మాటలు మాట్లాడకండి. మాట్లాడితే ఏమవుద్ది? కౌంట్ అయిపోతాయి, దాన్ని బట్టి తీర్పు వచ్చేస్తుంది. ఇది నేను నీకు ఎడ్యుకేషన్ కోసం చెప్పాను, అంతవరకే. రైట్, ఇప్పుడు అసలైన విషయంకి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, Revelations 2:23. 23b. మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము. ఇప్పుడు మీ క్రియలన్నిటికీ ఫలం వస్తుందా రాదా? ఖచ్చితంగా నీకు ఏ పని చేస్తే దాని రిజల్ట్ వస్తుందా రాదా? సైన్స్లో ఒక ల్యాబొరేటరీలో ప్రయోగం చేస్తే ఏవైనా 2 కెమికల్స్ని కనుక, 2 రసాయనాలను కనుక సమ్మేళనం చేస్తే ఖచ్చితంగా 3 పనులు జరగాలి. 1, ఆవిరై పైకైనా పోవాలి. 2, కిందక ప్రెసిపిటేషన్ ఏదైనా ముద్దగా అయినా కిందన ఏర్పడాలి. 3, ఆ రెండింటిని బట్టి కొత్త పదార్థం ఏమైనా తయారవ్వాలి. ఈ 3 పనులు ఏదో ఒకటి జరగాల్సిందే. ప్రతి చర్యకు దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉన్నట్లుగానే దేవుడు నువ్వు చేసే ప్రతి పనికి ఏం చేస్తాడట? జీతం, ప్రతిఫలం నీకు ఇస్తాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి ఆ విషయం ఒకసారి. నువ్వు చేసేది ఏ పనికైనా నీకు జీతం ఉంది. ఏ పనికైనా జీతం ఉంది.
వినపడిందా? ఆ పని దేవుని వాక్యములో నుంచి స్కాన్ చేయబడుతుంది. వర్డ్కి విరుద్ధంగా నువ్వు చేసావా, రిజల్ట్ గ్యారంటీ. వాక్యము నీకు నచ్చినట్టు మళ్ళీ చేసుకుని చేసావా, రిజల్ట్ గ్యారంటీ. వాక్యమే నా ఇష్టం, తీర్పు గ్యారంటీ. ఏదైనా మళ్ళీ నీకు ఏదొచ్చి నిలబడుతుంది, వాక్యమే నిలబడుద్ది. ఆ వాక్యము నీ ముందు నిలబడినంత కాలం, వాక్యాన్ని నువ్వు నమ్మినంత కాలం, నువ్వు వినినంత కాలం, నువ్వు చదివినంత కాలం, నువ్వు నేర్చుకున్నంత కాలం, నువ్వు ధ్యానించినంత కాలం నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు ఆలోచిస్తున్నాడే తప్ప తీర్పులో పెట్టడానికి కాదు. నిన్ను పర్ఫెక్ట్ చేయడానికి ఆలోచిస్తూ నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఎన్నిసార్లైనా వింటానండి, నేను ఇలాగే ఉంటానండి, నేను మారా అన్నావు అనుకో, నీకు తీర్పు కూడా మారదు, ఫిక్స్డ్గా రాసి ఉంటుంది, జాగ్రత్త భరిస్తావు. రైట్, మరొకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనంతో మీ డౌట్లని మబ్బు విడిపోయినట్టు విడిపోవాలి. 2 కొరింథీ 5:10, 2 Corinthians 2:5. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన నీకు మైండ్ ఉన్నా మైండ్ లేకపోయినా, నీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా, నీకు స్పృహ ఉన్నా స్పృహ లేకపోయినా, నీవు ఏ రకంగా శరీరమును బట్టి జరిగించిన క్రియలు చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, బాడీ ఉండి నువ్వు గనక చేస్తే, దేహము అనే పదం వాడాడో లేదు అక్కడ, అంటే నీ ఫ్లష్తో ఉండేటప్పుడు నువ్వు ఏ కాన్షియస్తో చేస్తావో, శరీరంతో ఉండినప్పుడు నువ్వు ఎలాంటి పనులు చేశావో, వాటి ప్రతిఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలెనో. అన్ని పనులకి బాడీ ఉండి, అందుకే చెప్తున్నాను, రక్షణ పొందిన తరువాత క్రైస్తవ విశ్వాసి దేవుని చిత్తము చేయకుండా ఉండలేడు. నువ్వు ఈ రోజుకి దేవుని చిత్తం గురించి నువ్వు కలవరపడుతున్నావంటే నీ శరీరం చెప్పే సంగతులు వింటున్నావు, జాగ్రత్త. లోకంలో మనుషులు చెప్తే మాటలు వింటున్నావు, చూసుకో. ఎవడేమనుకుంటాడని మనుషులు సంతోషపెట్టే పనులు చేస్తున్నావు, చూసుకో. నీ ఇష్టానుసారం నీ భక్తి చేస్తున్నావే తప్ప దేవునికి ఇష్టానుసారము వాక్యాన్ని నువ్వు చేయటం లేదని తెలుసుకో. ఏ విషయాల్లో నువ్వు చేస్తున్నా అండర్ ద జడ్జిమెంట్ యూ విల్ ఫాల్, అంతే. బాడీ ఉండంగా చేసిన ఏ పనైనా ఏమవుద్ది? దేహంలోకి శిక్ష ఉందా లేదా? దేహంతో చేసిన ప్రతి పనికి తీర్పులోకి వచ్చి పడిపోతాం. ఇప్పుడు మీరు అడగచ్చు, ఊరుకోండి భాస్ గారు, ప్రతిదీ ఎలా భయపెట్టేస్తే ఇంకా క్రైస్తవుడు ఎలా బతుకుతాడని. నువ్వు భయపడాలని నేను చెప్పట్లా. ఒకరోజు దేవుని దగ్గరికి వచ్చాక నాకు ఎవడో చెప్పలేదని అంటావేమో అని చెప్తున్నాను నీకు ఈరోజు. దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా సింపుల్. ఆ విషయంలో నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లెక్క చెప్పాలి. ఇదిగో గుర్తుపెట్టుకో, నేను లెక్క చెప్పాలి, లెక్కలు వేయబడతాయి. నేను చేసిన ప్రతి క్రియ జీవ గ్రంథమందు, క్రియల గ్రంథమందు లెక్క చేయబడుతుంది. నేను అక్కడికి వచ్చినప్పుడు నేనేమైనా నటించానా భక్తిలో, నేనేమైనా వేషాలు వేసుకున్నానా, నేనేమైనా సొంత చిత్తం చేశానా, నేనేమైనా దేవుని వాక్యం విన్న తర్వాత కూడా దేవుడి వాక్యం అలాగే చెప్తారు, పాస్టర్లు అందరూ అలాగే చెప్తారు, మనం ఇలాగే చేద్దాం. నేను ప్రతి క్రైస్తవ పెళ్లిలో ఖచ్చితంగా చూస్తుంటాను. ఎన్నో సీరియస్గా చట్టము, భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల గురించి మాట్లాడతాను. వాళ్ళకి చేయాల్సిన విధానం, చేయకూడని విధానం ఎన్ని చెప్పండి. ఈ రోజుకి క్రైస్తవ కుటుంబాలలో ఖచ్చితంగా ఆఖరికి వెళ్ళేటోడికి మంగళసూత్రం కట్టుకోకపోతే పెళ్ళి అవ్వలేదన్న ఫీలింగ్తోనే బతుకుతున్నారు. ఏమనాలి వాళ్ళని? తీర్పులో పడకుండా తప్పించుకుంటారా? దేవుని చిత్తము, మా పెళ్ళి గ్రాండ్గా దేవుడు ఎంత బాగా చేశాడో దాని వెనక అతను దయ్యం పని కూడా నువ్వు ఒకటి చేసావు, చూసుకో. దాని వెనక ఏమవుద్ది? దేహంతో జరిగించి మనస్సాక్షితో చేసిన ప్రతి క్రియకు తీర్పు ఉంది. చేసేసిన వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ అడగండి. నేను మీ గురించి భయపడ్డానికి చెప్పట్లా. ఎక్కడైనా కనీసం కొన్ని పనులు చేసేటప్పుడు స్టాండర్డ్గా దేవుని ఉద్దేశం కొరకు నిలబడండి, సాక్షులుగా నిలబడండి. మీరు చెప్తారు కదా, కొన్ని విషయాలు మీకు నచ్చకపోతే చేస్తారా, చేయరు కదా, నచ్చకపోతే చేయరు. మరి అలాంటి దగ్గర మిగిలిన వాళ్ళు అందరి గురించి ఎందుకు లోపడుతున్నారు? దేవుని కొరకు సాక్షులుగా ఉండొచ్చు కదా. కొన్ని ఆచారాలు సాంప్రదాయాల దగ్గరికి వచ్చినప్పుడు రోషంగా ఉండండి ప్రభు కొరకు. ప్రభు మీకు మహిమిస్తాడు, మిమ్మల్ని గణపరుస్తాడు. ఆయన గణపరిచిన వారిని మిమ్మల్ని గణపరుస్తానన్నాడు కదా. క్రియ దేహంతో చేసావా లేదా చూసుకో. ఆడు చెప్పాడు నేను చేశాను, నాకు సంబంధం లేదు. జడ్జిమెంట్లోకి వస్తానా రానా? చెప్పండి. నేను చేయలేదు, ఆలోచన నాది కాదు, కోరిక నాది కాదు, ఎవరిది? సమ్ XYZ. ఏం చేయాలి? తల్లికి పిల్ల చెప్పలేదా? పిల్ల చెప్పొచ్చు కదా, అమ్మా నువ్వు చేస్తున్నది తప్పు, ఇదిగో నాకు అర్థమవుతుంది, నువ్వు చేస్తున్నది ఇష్టానుసారం చేస్తున్నావు, ఇది దేవుని నీతి కాదు, దేవుని పద్ధతి కాదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? చెప్పగలిగి ఉండి కూడా చెప్పలేకపోతే ఏమంటారు? నటన, వేషధారణ. తీర్పులో పడ్డానికి నీవే విత్తుకుంటున్నావు, చూసుకో. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పాలక్కర్లేదా? చెప్పాలి. గద్దిస్తారు, చెప్తారు, లోబరుచుకుంటారు. వినకపోతే ఏం చేయాలి? వాడు జడ్జిమెంట్లో పడతాడు, జాగ్రత్త. చెప్పకపోతే నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు, చూసుకో.
ప్రతి పని, భర్తలు, భార్యలు, ఉద్యోగస్తులు, యవనస్తులు, ప్రతి పనిలో కూడా చూసుకోండి. మన పరిస్థితి అంతా కూడా దేవుని దగ్గర నిలబడద్దు. ఇప్పుడు మీకు చిన్న వార్నింగ్ చెప్తాను. ప్రకటన గ్రంథంకి రండి, 22:12 త్వరగా. రెవల్యూషన్స్ 22:12. మిమ్మల్ని భయపెట్టలేదండి, బైబిల్ చెప్తున్నాను. మా బాబా అసలు వచ్చిన వదిలేకండి. ఇదిగో 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 ఓయమ్మ, ఇదిగో ఇదిగో అంటే అర్థం ఏంటి? నువ్వు వినకపోతే ఇంక లేగని ఇదిగో అన్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా, మీ వంటగదిలో ఈ వాక్యం రాసి పెట్టుకోండి. ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. మీ ఆఫీస్కి వెళ్ళే ముందు అక్కడ రాసుకో, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఎక్కడెక్కడ తప్పు చేయడానికి నీకు అవకాశం ఉందో అక్కడ ఈ వచ్చిన అట్లీస్ట్ 22:12 రాసుకోండి. అదే 22:12 రాసేసేయండి. అది ఏంటని ఎవడని అడిగితే అడిగి చెప్పండి. ఇది ప్రకటన బైబిల్లో 22:12 అని. అప్పుడు ఏంటి అంటే లేదు, ఇంటర్నెట్లో చూసుకోమని చెప్పండి. ఆడికి భయం వేస్తుంది. అప్పుడు ఏంటి? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతము ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ప్రతి వానికి ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉందంటండి. ఆయన ఇంకేం లేట్ చేయడు. అరే జడ్జిమెంట్ నెక్స్ట్ వాయిదా వేద్దాం అన్నాడంట. ఏం చేస్తాడు? కొలిసి బహుమానం నీ ఒళ్ళు వేసేస్తాడు. అది నిప్పులైనా కావచ్చు, నరకమైనా కావచ్చు, చూసుకో. డైరెక్ట్గా నీకు వచ్చేస్తుంది మెజర్మెంట్. కిందకు వచ్చినకు రండి. ఎవరెవరు ఈ విషయంలో ఉండేటువంటి మాట చెప్పాలి. 15 త్వరగా. కుక్కలు అంటే ఏంటి? కక్కిన దాని కొరకు తినేది, విడిచిపెట్టిన దానిని మళ్ళీ వెళ్ళి తాకేది, పట్టుకునేది. నువ్వు ఏ పద్ధతిని విడిచిపెట్టావు, మళ్ళీ ఆ పద్ధతి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ పని చేసినా నువ్వు కుక్కవే. నెక్స్ట్, మాంత్రికుడు అంటే ఏంటంటే దేవుని భయం లేకుండా వేరొక శక్తిని ఆశ్రయించేవాడు. వితౌట్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్ ఉండదు వాడికి. వాడికి ఉన్నటువంటి శక్తుల్ని కబ్జా చేసుకోవటం, వాటి మీద ఆవాహన చేయటమే వాడికి అవసరం. అంటే దేవుడిని తప్పి దేన్నైనా నువ్వు నమ్మితే, పాస్టర్ని నమ్మినా, ప్రవచనాలు చెప్పేవాడిని నమ్మినా, నీ తల్లి ప్రార్థన ఏమంటారు వాళ్ళే, ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఏమంటారు, ఆత్మీయ తల్లి. నువ్వు ఆత్మీయ తల్లి, ఆత్మీయ చెల్లిని నువ్వు నమ్మినా జాగ్రత్త, మాంత్రికుడువే నువ్వు. ఎవరిని నమ్మాలి? దేవుని భయం తప్ప నువ్వు ఎవరిని నమ్మినా సరే. నెక్స్ట్, వ్యభిచారం అంటే ఇందాక చెప్పాను కదా, శరీరాన్ని తృప్తిపరచుకోవటానికి, తాత్కాలికమైన తృప్తిని అనుభవించడానికి ఏదైతే నాకు కావాలి అనిపిస్తుందో, ఎవరితోనైతే నువ్వు సహవాసం చేస్తావో, దేనితోనైతే నువ్వు ఎక్కువ పట్టుకుంటావో అది వ్యభిచారం. నెక్స్ట్, నరహంతకులు. ఇందాక చెప్పారు, ద్రోహి అని తిడితే ఏమవుతాడు? నరకాగ్నికి. అంటే నువ్వు తిట్టుబోతు అయి ఉండాలి. అరిచే కానీ, కేకలు వేసే కానీ, తిట్టి కానీ, మనుషుల్ని నోటితో కమాండ్ చేసే ఏ పరిస్థితి అయినా నువ్వు. నెక్స్ట్, విగ్రహారాధన. ఏది లేకపోతే నాకు పోయింది అనుకుంటావో దానిని ప్రేమించటం విగ్రహారాధన. నెక్స్ట్, అబద్ధమును మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం. అబద్ధాలంటే బొంకడం, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది చెప్పకపోయినా అబద్ధము. దాన్ని ఒప్పుకోవడం అంటే దాన్ని ఖండించకుండా ఇంకెవరైనా చెప్తే దాన్ని ప్రేమించినట్లయితే జాగ్రత్త. వీళ్ళందరూ ఏమవుతారట? ప్రతివాడు ఎక్కడుంటాడు? దేవుని రాజ్యంలోకి రాడు. ఎక్కడుంటాడు? బయట ఉంటాడు. అంటే క్రియలు ఏవైతే బయటకు వస్తాయో ఆ క్రియల యొక్క జీతం క్రీస్తు నుంచి నిన్ను బయటికి తొలగిపోతుంది. నువ్వు దేవుని దగ్గర నిలబడలేవు. ఇప్పుడు చెప్పండి, మనం రెగ్యులర్గా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పని ద్వారా దేవునిని, యేసుక్రీస్తుని మనం చూపించగలగాలి. మనం ప్రభుని ప్రత్యక్షపరచగలగాలి. దేవుని ఎదుట లెక్క చెప్పగలగాలి. దేవుని దగ్గర సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడగలగాలి. ఏ రిఫరెన్స్ నీ మీద వాద్యం వేయకూడదు. బైబిల్ రిఫరెన్స్ ఏది నీ మీద అడ్డుగా నిలబడకూడదు. అలాంటిది ఏ పని నువ్వు చేసినా దేవుని చిత్తమే చేసేయండి. సింపుల్. ఏ వాక్యము నీ మీద నిలబడకూడదు. నువ్వు దేవుని దగ్గర ధైర్యంగా నిలబడగలగాలి. నువ్వు సిగ్గుపడకూడదు. అట్ ద సేమ్ టైం నువ్వు చేసే పని ఎదుట యేసుని ప్రత్యక్షపరచాలి. దేవుని దగ్గర మాత్రం నువ్వు లెక్క చెప్పగలగాలి. అంటే నేను అన్నాను కదా, లెక్క చెప్పగలగాలి అన్నానని నువ్వేమైనా ప్రభా నువ్వు 100 అన్నావు, 100 లేదు నేను 20 చేశాను, నువ్వేమైనా లెక్క చెప్పడానికి నీకు అక్కడ సీన్ ఉండదు. అన్నీ క్లియర్గా అక్కడ నీ ముందు నిలబడి ఉంటాయి. నీ మనస్సాక్షి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రదేశాన్ని విడిచి మనం ఆత్మదేహం ధరించుకున్న వెంటనే నీ గురించినటువంటి ప్రతి విషయము క్రీస్తు క్లియర్గా న్యాయపాఠం మీద నిల్చోబెడతా ఉంటాడు. ఇంక నువ్వేం మాట్లాడడానికి ఉండదు అక్కడ. లోబడ్డం తప్ప. మాటలు జాగ్రత్త, తీర్పులు జాగ్రత్త, వేషధారణ జాగ్రత్త, వ్యభిచారం జాగ్రత్త, విగ్రహారాధన జాగ్రత్త, విడిచిపెట్టిన వాటిని పట్టుకోవడంలో జాగ్రత్త. నువ్వు ఏ పనులైతే తాత్కాలికమైన పనులలో నువ్వు దేవుని దేన్ని నమ్ముతున్నావో జాగ్రత్త.
నీ క్రియలన్నీ తల నుంచి అరికాల వరకు, నీ ఆలోచన, నీ తలంపులు, ఏ వాక్యమైతే నీ ముందు నిలబడుతుందో జాగ్రత్త. దేవుని చిత్తం తెలుసుకోవటం చాలా సింపుల్. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఒప్పిస్తున్నారా, ఒప్పుకుంటున్నారా? చాలాసార్లు దేవుని చిత్తం కోసం ఎక్కడికి వెళ్ళకండి, మీకే తెలిసిపోద్ది. కొన్ని పనులు చేసేటప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు నేను ఎదుటోడి మీద ఒక సెటార్ వేయాలి, నవ్విద్దామని. వేయాలా వద్దా? ఇప్పుడు నా మాటలు ఏమవుతాయి? వ్యర్థంగా పలికిన ప్రతి మాట ఏమవుద్ది? అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం.